A warm greetings in the name of our Lord and Savior Jesus Christ. Hello. Hallelujah. Praise the Lord. How are you, everyone? అందరూ ఎలా ఉన్నారండి? Very happy, right? చాలా సంతోషంగా ఉన్నారు కదా? Today's sermon is a very simple sermon ఇవాళ వాక్యోపదేశము చాలా సింపుల్ వాక్యోపదేశము. because I do remember the last time I have taken 1.5 hour. నాకు గుర్తుంది పోయినసారి నేను 1.5 hour వరకు ప్రసంగం చేశాను. And it is very evident even in the YouTube. యూట్యూబ్ లో కూడా అది మనం చూసుకోవచ్చు. So I thought I should cut short my sermon today. కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే ఈ దినము కొంచెం తక్కువగా ఆ యొక్క ప్రసంగాన్ని చెప్పాలనుకుంటున్నాను. Anyway, that's not my fault. I already mentioned it last time because I prepare in English. నేను ఇంగ్లీష్ లో ప్రిపేర్ అవుతాను కాబట్టి I need to make up that when I say in Telugu. నేను దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతూ So ఉంది. many thoughts comes into my mind and then I need to translate every one of them. కాబట్టి చాలా ఆలోచనలు నా యొక్క మైండ్ లోకి వెళ్తాయి, అవన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాల్సిన టైం పడుతుంది. So I actually cannot help myself. నాకు నేనే సహాయం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను. But today, కానీ ఈ రోజు I'm sure I'm gonna finish in time. నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ రోజు టైంకే ముగించగలనని. Today's sermon is a continuation of last week's sermon. ఈ రోజు చెప్పబోయే ఉపన్యాసము పోయిన వారం మనం నేర్చుకునేటువంటి ఉపన్యాసానికి కంటిన్యూయేషన్ గా ఉంటుంది. How many of you remember last my brother's sermon last week? ఎంతమంది పోయిన వారం ఉపన్యాసాన్ని వాక్యాన్ని విన్నారు? ఎంతమందికి గుర్తుంది? Just you can give me the moral of the story. Moral of the sermon. జస్ట్ అసలు దేని గురించి మీరు నేర్చుకున్నారో చెప్పగలరు పోయిన వారం? పోయిన వారం Yeah. Is Jesus Christ for everyone, God of all? యేసుక్రీస్తు అందరికీ ప్రభువా అనే దాని గురించి విన్నాం. And what was the answer at the end of the sermon? దానికి ఆన్సర్ ఏంటంటే చివరిలో మనం నేర్చుకున్నది Yes. అవును. He is God for everyone. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. My brother mentioned he is the savior for everyone. ఆయన ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడు అని మనం నేర్చుకున్నాం. Not just for Christians. క్రైస్తవులకు మాత్రమే కాదు. Not just for evangelists. ప్రసంగికులకు మాత్రమే కాదు. Not just for believers. విశ్వాసులకు మాత్రమే కాదు. He is savior for everyone. ఆయన ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడై ఉన్నాడు. He died for everyone. ఆయన ప్రతి ఒక్కరి కొరకు మరణించారు. And today, ఈ రోజు there is another question. ఈ రోజు మరొక ప్రశ్న మన ముందు ఉంది. Who are you for? మనము దేని కొరకు ఉన్నాము? Who are you for? మనము ఎవరి కొరకు ఉన్నాము? దేని కొరకు? God is for you, and who are you for? దేవుడు మన కొరకు ఉన్నట్లయితే మనము దేని కొరకు ఉన్నాము? And there are many sacrifices in the Bible sacrifices made in the Bible for God. మన పరిశుద్ధ గ్రంథంలో చాలా త్యాగాలు బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. There were many people who stand for God. దేవుని కొరకు నిలబడినట్టు వారు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. And today we are going to see one such example. అలాంటి వారిలో ఒకరి గురించి ఈ రోజు మనం ఉదాహరణగా నేర్చుకునబోతూ ఉన్నాం. And let us ask God to open our hearts. దాని కొరకు దేవుణ్ణి మన హృదయాలను తెరవమని దేవుణ్ణి అడుగుదాం. To open our minds to understand. మన హృదయాలను అర్థం చేసుకునేలాగా హృదయాలను తెరవడం కోసం. And to live by those. దేవుడు మనల్ని నడిపించడానికి దేవుని యొక్క మాటలు మనం వినడానికి ప్రార్థన చేసుకుందాం. Our dear heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, I thank you for today. ఈ రోజు మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. I thank you for this time. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. Lord, I know I am nothing. మేము ఒట్టివారమని మాకు తెలుసు ప్రభువా. Veil me, Father. మమ్మల్ని గైడ్ చేయండి నాయనా. Let your face be seen. మీ యొక్క హృదయాన్ని మేము చూడలాగున సహాయాన్ని దయచేయండి. Let your voice be here. మీకు వాక్యం మాకు వినబడలాగున సహాయాన్ని దయచేయండి. Let your words
Let your words seed in our hearts, Father. మీ యొక్క మాటలు మా యొక్క హృదయాల్లో నాటబట్టడానికి సహాయాన్ని దయచేయండి Let them నాయనా. be fruitful and blessing to many అవి people. ఫలింపదగినవిగా చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి I నాయనా. ask all these things in Jesus' holy name. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Let us turn our Bibles అందరము కూడా పరిశుద్ధ గ్రంథములను తెరుద్దాం. 2 Kings, రెండవ రాజుల గ్రంథము chapter 11, 11వ అధ్యాయము verse 2 and 3. 2 మరియు 3వ వచనాలు చదువుకుందాం. రాజైనటువంటి యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించిన గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. It's an event that happened during King's times. ఈ సందర్భము ఒక రాజుల కాలంలో జరిగినటువంటి సందర్భము. If you read chapter 10, 11 and 12, 10, 11, 12 అధ్యాయాలు కనుక మనం there చదివినట్లయితే are many characters చాలా పాత్రలు మనం అక్కడ చూడొచ్చు. that are very important, చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు. that we can learn many things from them. వారి నుంచి చాలా అంశాలు మనం నేర్చుకోవచ్చు. Few of them are positive, కొంతమంది మంచివారు ఉన్నారు, few are negative. కొంతమంది వ్యతిరేకులు అంటే But we చెడ్డవారు can learn ఉన్నారు. something from them. కానీ మనం వారి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోగలము. And the main character in these 3 chapters is Jehoiada. ఈ 3 అధ్యాయాల్లో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిది అంటే యెహోయాదాది. But today we are not going to learn about Jehoiada. కానీ ఈ రోజు యెహోయాదా గురించి మనం నేర్చుకోవట్లేదు. We're going to talk about his wife, అతని భార్య గురించి మనం నేర్చుకోబోతున్నాం. Jehosheba. యెహోషబ. She's very meek, ఆమె చాలా బలహీనురాలు, yet very powerful. కానీ చాలా శక్తిమంతురాలు. If we see the history of Jehosheba, యెహోషబ యొక్క చరిత్ర కనుక మనం చూసినట్లయితే she got a very powerful background. ఆమెకు చాలా శక్తివంతమైనటువంటి చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉంది. She is daughter of Jehoram, the king of Judah. యూదా రాజు అయినటువంటి యెహోరాము యొక్క కుమార్తె ఆమె. I already mentioned this before. We had a sermon before that I mentioned kingdom of Israel, or Israel divided into 2 parts. మనందరికీ తెలుసు ఇజ్రాయేలు 2 భాగాలుగా పడిన విధానం In the time of Rehoboam. రెహబాము యొక్క కాలంలో అది జరిగింది. Rehoboam is King Solomon's son. రెహబాము ఎవరంటే సొలొమోను రాజు యొక్క కుమారుడు. Today we are going to look in detail about the house of David only. ఈ రోజు మనం దావీదు యొక్క ఆ యొక్క వంశాన్ని గురించి డీటెయిల్ గా కొంచెం క్షుణ్ణంగా చూద్దాము. There are many verses in the Bible saying to preserve the house of David, seed of David. దావీదు యొక్క ఆ శేషమును కాపాడమని ఎన్నో వచనాలు మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. There were many people who stood to preserve the seed of David. దావీదు యొక్క వంశాన్ని ఆ శేషాన్ని కాపాడటానికి అనేక మంది నిలబడినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. And Josheba is one such woman who tried to preserve the seed of David. యెహోషబ కూడా అలాంటి వారిలో ఒక ఆమె దావీదు యొక్క ఆ శేషమును కాపాడటానికి పూనుకొన్నది. If we see the context, మనం ఈ సందర్భాన్ని కనుక చూసినట్లయితే Josheba's father is king of Judah. యెహోషబ యొక్క తండ్రి యూదా రాజు. His name is Jehoram. అతని పేరు యెహోరాము. But we don't know about her mother. తన తల్లి గురించి మాత్రం మనకు తెలియదు. But we know clearly her stepmom is Athaliah. అతనికి ఆమె యొక్క పినతల్లి ఎవరంటే అతల్య. Stepmother. సవతి తల్లి అతల్య. So Athaliah is her stepmother. అతల్య యెహోషబ యొక్క సవతి తల్లి. So basically Jehoram is father and Athaliah is mother. సహజంగానే యెహోరాము తండ్రి, అతల్య అనే ఆమె తల్లి. And her brother is king of Judah after Jehoram. యెహోరాము తర్వాత అతని అన్న అయినటువంటి అహజ్యా రాజు. And Josheba's husband is the priest. యెహోషబ యొక్క భర్త ఎవరంటే యాజకుడు. And his name is Jehoiada. అతని పేరు యెహోయాదా.
I know it's very difficult to remember all the names. ఈ పేర్లన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయని నాకు తెలుసు. Just remember, కానీ గుర్తుపెట్టుకోండి, Jehoshaba's father and mother are king and queen. యెహోషువ యొక్క తల్లిదండ్రులు రాజు రాణి అని గుర్తుపెట్టుకోండి. Brother is a king తన అన్న ఒక రాజు, and husband is the priest. తన భర్త యాజకుడు. Here we can clearly see ఇక్కడ whose influence was on Josheba. యెహోషువ మీద ఎవరి యొక్క ప్రభావం ఉన్నదని మనం క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు. But if you see the parents of Josheba, యెహోషువ యొక్క తల్లిదండ్రుల గురించి మనం చూస్తే they are wicked king and queen. వారు ఒక అంటే కొంచెం చెడు స్వభావం కలిగినటువంటి తల్లి రాజు రాణి. They are very wicked. వారు చాలా చెడు స్వభావం కలిగినటువంటి వారు, కపట మనస్కులు. Why? Jehoram was from the line of David. యెహోరాము దావీదు యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు, but wicked in the sight of God. కానీ దేవుని దృష్టిలో కపటము కలిగినటువంటి వాడు. Why was that? ఎందుకు అలా జరిగింది? Because of the influence of his wife. ఎందుకంటే అతని యొక్క భార్య యొక్క ప్రభావం అతని మీద ఉంది. And if you see Atalya గురించి మనం చూస్తే, that means Josheba's stepmother. యెహోషువ యొక్క సవతి తల్లి గురించి మనం చూస్తే, she is from kingdom of Israel. ఆమె ఇశ్రాయేలు రాజ్యం నుండి వచ్చింది. So now it is clear. ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. Jehoram is king of Judah. యెహోరాము యూదా రాజ్యానికి రాజు. And king of Israel, ఇశ్రాయేలు యొక్క రాజు was Ahab. ఆహాబు. How many of you know Ahab and Jezebel? ఆహాబు యెజబెల్ గురించి ఎంతమందికి తెలుసు? They are the most wicked and cruel couple in the Bible. వారిద్దరూ కూడా చాలా కపట మనస్కులైనటువంటి భార్యాభర్తలు. To know about Ahab and Jezebel individually, వారిని సెపరేట్ గా మనం గనక చూడదలుచుకుంటే it takes long time. అది చాలా సమయం పడుతుంది. But we know that they are the most wicked and cruel and sinful couple in the Bible. కానీ మనకు తెలుసు వారిద్దరూ కూడా చాలా కపట మనస్కులు, అలాగే పాపాత్ములుగా మనం చూడొచ్చు. So obviously Atalya, their daughter, కాబట్టి అతల్య వారి కుమార్తె అన్నమాట, have the same seeds in ఆమె her. కూడా అలాంటి లక్షణాలే మనం చూడొచ్చు. So she brought all the idols. ఆమె వస్తు ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలన్నిటిని కూడా తీసుకుని వచ్చింది. Idols of Baal. బాల్ దేవత యొక్క విగ్రహాలను తీసుకొచ్చింది. To the kingdom of Judah. ఇశ్రాయేల్ రాజ్యం నుండి యూదా రాజ్యంలోనికి వాటిని తీసుకుని వచ్చింది. In the time of Atalya and Jehoram, అతల్య యెహోరాముల యొక్క కాలంలో sin was so powerful. పాపము చాలా శక్తివంతంగా ప్రబలుతూ ఉంది. There was very little goodness. చాలా తక్కువగా మంచితనం అనేది అక్కడ ఉంది. Sin was everywhere. పాపం ప్రతి చోట కూడా ఉంది. And God saw that. దేవుడు దాన్ని చూశాడు. And Josheba was the one who stood for God. అక్కడ ఉన్నటువంటి వారిలో యెహోషువ దేవుని కొరకు నిలబడినట్టుగా మనం చూస్తాం. So kingdom of Judah, that means people of Israel were ungodly. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. Now Jehoram died because of stomachache. యెహోరాము ఒక వ్యాధి వలన మరణించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. If you see the English Bible, it says God smote Jehoram. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చూస్తే దేవుడు యెహోరాముని మొత్తినట్టుగా మనం చూస్తూ ఉంటాం. And he died. అతను చనిపోయాడు. And after him, అతని తరువాత Ahaziah became the king. అతని కుమారుడైన అహజ్యా రాజు అయినట్టుగా మనం చూస్తాం. And he was quite young. అతను చాలా యవనస్తుడు. So mother Atalya took the stand for him. అతని బదులుగా తన తల్లి అయినటువంటి అతల్య అతన్ని నడిపించడం మొదలుపెట్టింది. She started ruling the kingdom of Judah. ఆమె రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. On behalf of Ahaziah. తన కుమారుడికి బదులుగా తన తల్లి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంది. So Ahaziah have the influence of Atalya. కాబట్టి అహజ్యా మీద తన తల్లి యొక్క అతల్య ఆ యొక్క ప్రభావం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. And Ahaziah was also a wicked king. అహజ్యా కూడా ఒక కపట మనస్సు కలిగినటువంటి రాజు. After Asa, if we see the timeline, మనం ఆ యొక్క టైం లైన్ కనుక ఆ యొక్క వంశ దాన్ని కనుక చూసినట్లయితే, I do have a picture of timeline.
వాళ్ళ యొక్క వంశ ఆ యొక్క ట్రీని మనం చూడొచ్చు. After Asa, we cannot see any goodness. ఆసా తర్వాత ఎక్కడ కూడా మనం మంచితనం అనేది చూడము. King Asa tried to eliminate or try to take out all the idols in the country. రాజు అయినటువంటి ఆజా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నిటిని కూడా తీసేయడానికి Tried ప్రయత్నించాడు. to purify the land. ఆ రాజ్యం అంతటిని కూడా పరిశుద్ధపరచడానికి ప్రయత్నించాడు. But for some extent he was succeeded. కొంతవరకు తను దాన్ని చేయగలిగాడు. But not everything. కానీ మొత్తంగా దాన్ని And చేయలేకపోయాడు. after Asa, ఆసా తరువాత wickedness were everywhere in the country. కపటము ఆ రాజ్యం అంతా కూడా వ్యాపించింది. Sin was very fruitful. పాపం అంతా కూడా అక్కడ విస్తరించి ఉంది. And now, in the time of ఇప్పుడు అతల్య యొక్క కాలంలో and Ahaziah, అహజ్యా యొక్క కాలంలో and then sin was more powerful. పాపం ఇంకా భయంకరంగా ప్రబలిస్తూ ఉంది. And now Ahaziah was killed by Jehu, the king of Israel. ఇప్పుడు అహజ్యా ఇశ్రాయేలు రాజు అయినటువంటి జెహూ ద్వారా చంపబడ్డాడు. And now there was no king. ప్రస్తుతానికి రాజు ఎవరు లేరు రాజ్యానికి. So Athaliah thought it's the good time to rule the country alone. కాబట్టి అతల్య ఏమనుకుంది అంటే ఇది సరైనటువంటి సమయం రాజ్యాన్ని ఏలడానికి అనుకుంది. The step she took was very cruel. ఆమె తీసుకున్నటువంటి ఆ యొక్క ముందడుగు చాలా భయంకరమైనటువంటిది. She killed all the royal bloodline. అక్కడ ఉన్నటువంటి రాజవంశస్థులు రాజకుమారులందరినీ కూడా చంపేసింది. That means her own grandsons. తన సొంత మనవరాల్ని కూడా తను చంపినట్టుగా మనం చూస్తాం. Because Athaliah don't want any king to arise. ఎందుకంటే వేరే రాజుని ఆ రాజ్యం మీద రావడానికి అతల్యాకి ఇష్టం లేదు. Because she want to be whole and soul the queen of the kingdom of Judah. ఎందుకంటే ఆమె మాత్రమే ఆ యొక్క రాజ్యానికి రాజుగా రాణిగా ఉండాలని ఆమె భావించింది. During this massacre, ఇలా ఈ సన్నివేశం జరిగినప్పుడు Josheba stood for God. యెహోషువ దేవుని కొరకు నిలబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. Now tell me, who is Josheba? ఇప్పుడు చెప్పండి, యెహోషువ ఎవరండి? Who is Josheba? యెహోషువ ఎవరు? Who is Josheba? యెహోషువ ఎవరండి? She is daughter of Jehoram. యెహోరాము యొక్క కుమార్తె. Ahaziah's sister. అహజ్యా యొక్క చెల్లి, సహోదరి. Now Ahaziah's sons were killed. అహజ్యా యొక్క కుమారులందరూ కూడా చంపబడ్డారు. So, the moment Josheba heard that Athaliah is smiting all the bloodline of royal bloodline, తన ఆ రాజవంశస్థులు రాజకుమారులు అందరూ కూడా చంపబడినట్టుగా యెహోషువ విన్నప్పుడు she went to the palace and was able to save one person. ఆ రాజకుమారుల్లో ఒక పిల్లవాడిని తను కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. He was Joash. అతని పేరు యోవాషు. He was just 12 months old. ఆ టైంకి అతనికి 12 నెలలు మాత్రమే. Just 12 months old baby. 12 నెలల బాబు. She took him and went to bedchamber. యెహోషువ అతన్ని తీసుకొని ఆ పడక గదిలోనికి వెళ్ళింది. She hid him there in the bedchamber along with his nurse. అతని దాదిని తీసుకొని ఆ యొక్క పడక గదిలో వారిని దాచిపెట్టింది. And then she thought it's not secure. అప్పుడు అక్కడ అది మంచి ప్లేస్ కాదని అనుకుంది. She took him to God's temple of God. అతన్ని దేవుని యొక్క మందిరంలోనికి తీసుకుని వెళ్ళింది. There he stayed for 6 years. అక్కడ అతను 6 సంవత్సరాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. Remember, from the time of 12 months to 6 years. వినండి, 12 నెలల నుంచి 6వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా అక్కడే ఉన్నట్టుగా చూస్తాం. He grew up there in the temple of God. అక్కడే దేవుని యొక్క ఆలయంలో అతను ఎదిగాడు. And he was very ready on the 7th year to become the king. అతను చాలా సిద్ధంగా ఉన్నాడు 7వ సంవత్సరంలో రాజుగా నియమింపబడటానికి. These 6 years of time, no one knows that Joash was alive. ఈ 6 సంవత్సరాల కాలంలో ఎవరికి కూడా యోవాషు ఇంకా బ్రతికున్నాడని తెలియదు. Josheba protected him. యెహోషువ అతన్ని కాపాడింది. Josheba nurtured him. యెహోషువ అతన్ని పైకి లేవనెత్తింది. Clearly she knows he's going to be the next king of Judah.
ఆమెకు తెలుసు. ఎందుకంటే అతను రాబోయే రాజు యూదా రాజ్యానికని ఆమెకు తెలుసు. Joshua knows if she can't, no one can. యెహోషువకు తెలుసు ఆమె ఈ పని చేయకపోతే ఎవరు కూడా చేయలేరని. Joshua knows she is the one to take that stand. యెహోషువకు తెలుసు ఆమె మాత్రమే ఆ యొక్క డెసిషన్ తీసుకోగలదని. Joshua took a brave decision. ఆమె చాలా ధైర్యమైనటువంటి సాహసం చేసినట్టుగా She చూస్తున్నాం. was so brave, she can be killed. ఆమె చంపబడవచ్చు ఆ పని చేసినందుకు. No, anything can happen to her. ఏదన్నా జరగొచ్చు ఆమెకి. But she took a stand కానీ ఆమె నిలబడింది. to preserve the royal దేని bloodline, కొరకంటే రాజవంశాన్ని కాపాడటానికి. to preserve the line of David, దావీదు యొక్క ఆ యొక్క రాజవంశాన్ని కాపాడటానికి ఆమె పని చేసింది. to preserve the house of David. దేవుని యొక్క ఆ యొక్క రాజ్యాన్ని నిలబెట్టడానికి ఆమె చేసింది. If not her, ఆమె కాకపోయి ఉంటే we cannot imagine. మనం ఊహించలేము. We cannot imagine the birth of Jesus Christ. ఆమె లేకపోయి ఉంటే ఒకవేళ యేసుక్రీస్తు యొక్క వారి యొక్క పుట్టుకను కూడా మనం విని ఉండలేమేమో. It might be a different one, but not this way. What we are వేరే listening విధంగా now. జరిగి ఉండొచ్చు కానీ ఇలాగైతే జరిగి ఉండేది If కాదు. not her, ఆమె కాకపోతే the ruling of Israel or the Judah would be entirely different. ఇశ్రాయేలు యూదా రాజ్య పరిపాలన చాలా డిఫరెంట్ గా చాలా వ్యత్యాసంగా ఉండేది. And the 6 years 6 సంవత్సరములు Athaliah's ruling అతల్యా యొక్క ఏలుబడిలో was the horrible period in the history of kingdom of Judah. యూదా రాజ్యంలోనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. This is the context of 2 Kings chapter 11. ఇప్పుడు మనం నేర్చుకునేబోయేది ఈ సందర్భాన్ని గురించి వివరిస్తూ ఉంది. The same thing is mentioned in 2 Chronicles as well. రెండవ దినవృత్తాంతంలో కూడా దీని గురించి వివరించి ఉన్నారు. Chapter 22. రెండవ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము verse 11 as well. It states the same. 11వ వచనము అదే చెప్తూ ఉంది. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టిన కనుక ఆమె అతని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. Here we can clearly understand Joshua was in God's plan. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు యెహోషువ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది అని. Are you in God's plan today? అలాగే మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామా ఈ రోజు? Am I in God's plan today? నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నానా? There are just 3 lessons that we can learn from Joshua. There is nothing much mentioned in the Bible about Joshua. యెహోషువ గురించి ఇంకా ఎక్కువగా బైబిల్ గ్రంథంలో రచింపబడలేదు కానీ ఒక 3 అంశాలను మనం నేర్చుకోవచ్చు తన జీవితం నుండి. But this is the very small contest, but yet very powerful contest. ఇది చాలా చిన్న పాత్ర బైబిల్లో కానీ చాలా శక్తివంతమైనటువంటి పాత్రగా మనం చూడొచ్చు. She was in God's plan. యెహోషువ దేవుని యొక్క ప్రణాళికలో ఉంది. God picked Joshua. దేవుడు యెహోషువను ఎన్నుకున్నారు. If we see Romans chapter 9 verse 27. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూసినట్లయితే Romans chapter 9 verse 27. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూస్తే మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చునుగాక కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. Can we read it once again please? Chapter 9 verse 27. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనము మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. If God is not intervened, is that the same? Romans chapter 9 and verse 27. Isaiah cries out concerning Israel.
Though the number of the Israelites be like the sand by the sea, only the remnant will be saved. So if you see the remnant will be saved, the meaning of remnant is the sheep. The meaning of remnant is the sheep. ఇక్కడ కనుక చూసినట్లయితే ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడినని ఇక్కడ రాసి ఉంది. The meaning of remnant is the sheep or the lamb. ఇక్కడ ఉన్నటువంటి శేషము ఏంటంటే ఆ యొక్క గొర్రెను గురించి చెప్తున్నది. Sand may be plenty, అక్కడ రాజ్యము చాలా ఉండొచ్చు, but one can be saved. కానీ ఒక్కరు మాత్రమే అక్కడ Or రక్షింపబడి few can be saved. కానీ కొంతమంది మాత్రమే రక్షింపబడింది. That few are pure. కొంతమంది లేదా ఇంకా తక్కువ మంది అయి ఉండొచ్చు. The pure will be saved. ఓన్లీ పవిత్రమైనటువంటి వారు మాత్రమే రక్షింపబడతారు. That's what it means. ఇది అక్కడ వివరిస్తూ ఉన్నారు. Sand can be plenty. Can you count the sand? ఇసుక రేణువులు ఎన్నైనా ఉండవచ్చు. Can you count the grain sand? ఇసుకని మనం లెక్క పెట్టగలమా? No, we cannot. But the లెక్క పెట్టలేము. remnant, కానీ ఇక్కడ వాక్యము remnant is few. That means that are pure. కాపాడబడేటువంటి వారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. So God is saying here that He is going to save the remnant. దేవుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే శేషమును మాత్రమే ఇక్కడ కాపాడుతానని దేవుడు Not the చెప్తున్నాడు. old sand. ఇసుక రేణువులన్నిటిని కూడా కాపాడుతానని దేవుడు చెప్పట్లేదు. He's going to save the remnant. కేవలం శేషమును మాత్రమే అతను కాపాడుతానని చెప్తూ ఉన్నారు. And Joash was the remnant. యోవాషు ఆ యొక్క శేషము. And Jehosheba was called to save the remnant. కాబట్టి యెహోషువ ఆ యొక్క శేషాన్ని కాపాడటానికి పిలువబడింది. Which means Josheba was in God's plan. దీని అర్థం ఏంటంటే యెహోషువ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నట్టుగా చూస్తాం. Today the question is for you and me. Are we in God's plan? ఈ రోజు మనందరికీ కూడా ప్రశ్న ఏంటంటే మనం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామా లేదా? What do we need to do to be in God's plan? దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండదలుచుకుంటే మనం ఏం చేయాలి? What do we need to learn if we want to be in God's మనం plan? దేవుని ప్రణాళికలో ఉండదలుచుకుంటే మనం ఏం నేర్చుకోవాలి? How we need to be in God's plan? ఎలా మనం దేవుని యొక్క ప్రణాళికలో ఉండగలము? With the life of Josheba, ఈ యొక్క యెహోషువ యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే we can learn from her three things. ఆమె యొక్క జీవితంలో నుండి మనం మూడు అంశాలు మనం నేర్చుకునవచ్చు. The first one is take a stand. మొదటిది ఏంటంటే నిలబడటం, ఒక మంచి పని కొరకు నిలబడటం. She stood for God's plan. దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఆమె నిలబడింది. She knows God's plan. ఆమెకు దేవుని యొక్క ప్రణాళిక తెలుసు. She was aware of God's promises. దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా ఆమెకు తెలుసు. She don't have the influence of her parents on her, ఆమె యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఆమె మీద లేదు. but she had influence of her husband. కానీ యాజకుడైనటువంటి తన భర్త యొక్క ఆ యొక్క ప్రభావం ఆమె మీద ఉంది. Jehoiada was a righteous priest. యెహోయాదా ఒక పరిశుద్ధమైనటువంటి యాజకుడు. He was righteous in the sight of God. అతని దేవుని దృష్టిలో చాలా నీతిమంతుడిగా ఉన్నాడు. He stood for God. అతను దేవుని కొరకు నిలబడ్డాడు. It is an entirely different subject if we want to talk about Jehoiada. యెహోయాదా గురించి నేర్చుకోవాలనుకుంటే అది పూర్తిగా వ్యత్యాసమైనటువంటి ఆ యొక్క భాగము. And he is quite interesting as well. అతను కూడా చాలా మంచి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. If God permits, I want to talk about him later. దేవుడు ఆశీర్వదిస్తే చిత్తమైతే అతని గురించి మరొకసారి మనం ధ్యానించుకుందాం. But his influence was on his wife. కానీ అతని యొక్క ప్రభావము అతని భార్య మీద ఉంది. He knows all the laws of God. అతనికి దేవుని యొక్క నియమ నిబంధనలన్నీ కూడా తెలుసు. He holds the promises of God. దేవుని యొక్క వాగ్దానాలన్నింటినీ కూడా చేతపట్టుకొని ఉన్నాడు. He passed on them to his wife. అవన్నిటిని కూడా తన భార్య అయినటువంటి యెహోషువకు అతను పంపించాడు. Now Josheba ఇప్పుడు knows the promises. యెహోషువ knows the promises of ఆమెకు God. ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా తెలుసు. So she took a stand. కాబట్టి ఆమె దేవుని కొరకు నిలబడింది. If we turn our Bibles to Ezekiel chapter 22 verse 30. యెహెజ్కేలు 22వ అధ్యాయము 30వ వచనం కనుక మనం చూసినట్లయితే Ezekiel chapter 22 verse 30. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము చూద్దాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను
ఒకడైనను కనబడలేదు. What does it mean? ఏమి వివరిస్తూ ఉందండి ఇది? God is looking for someone to stand in the gap. దేవుడు ఎవరో ఒకరు నా కొరకు నిలబడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. Did he find someone? మీరు ఎవరన్నా చూసారా? No. లేదు. God is saying, I would not have one. దేవుడు I'm looking for someone, but there is no one to stand in the నేను gap. ఎవరో ఒకరి కోసం వెతుకుతూ ఉన్నాను, నా కొరకు నిలబడతారేమో అని, కానీ ఎవ్వరు కూడా లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Today, are we willing to stand in the gap? ఈ దినాన మనం ఆ యొక్క గ్యాప్ లో మనం నిలబడటానికి సిద్ధపడి ఉన్నామా? Today, are we willing to stand in between our children and God? దేవునికి మన పిల్లలకి మధ్యలో మనం నిలబడటానికి సిద్ధపడి ఉన్నామా? Today, are we willing to stand in between our parents and our God? దేవునికి మన తల్లిదండ్రులకి మధ్యలో మనం నిలబడాలని సిద్ధపడి ఉన్నామా? Today, are we willing to stand in between the church and God? చర్చ్ కి సమాజానికి దేవునికి మధ్యలో నిలబడటానికి మనం సిద్ధపడి ఉన్నామా? Today, are we willing to stand between the heathens and God? అపవాద శక్తులకి దేవునికి మధ్యలో నిలబడటానికి మనం సిద్ధంగా ఉన్నామా? Lately, I was very surprised, not surprised actually. I was very amused to see my sister and my brother talking about a very serious issue. మా యొక్క చెల్లి తమ్ముడు చాలా సీరియస్ ఒక వ్యవహారం గురించి మాట్లాడుకోవడానికి చాలా ఆశ్చర్యపడ్డాను. Very, very important thing. చాలా ముఖ్యమైనటువంటి ఆ యొక్క మాటలు. My brother Samuel and my sister were talking about crusades. మా తమ్ముడు శామ్యూల్ అలాగే మా చెల్లి హతసాక్షుల గురించి It was very మాట్లాడుకుంటూ intense. ఉన్నారు. చాలా వాడివేడిగా సాగుతూ ఉంది. Very intense conversation. చాలా ముఖ్యమైనటువంటి మాటలు మనం చేసుకుంటూ ఉన్నారు. When I see the essence of the conversation, ఆ యొక్క మాటల యొక్క ఆ యొక్క అర్థాన్ని మేము గ్రహించినప్పుడు, how people in those days, the early Christians, were persecuted. ఆ దినాల్లో పూర్వ దినాల్లో ఆ యొక్క క్రైస్తవులు ఎలాగా చంపబడ్డారో చాలా భయంకరంగా ఉంటుంది. How they stood for God. ఎలాగా దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు అనే అనుమానం వస్తుంది. How people other than Israelites, other than people of Jews, how యూదులు people మాత్రమే helped the Jews to exile to Israel. యూదులు మాత్రమే కాదు, యూదులు కాకుండా యూదులను ఇజ్రాయెల్లోకి ప్రవేశించడానికి ఎలాగా మిగిలిన వారందరూ కూడా కష్టపడ్డారో, How people stood for Israelites. ఇజ్రాయేలీయుల కోసం మిగిలిన ప్రజలు ఎలా నిలబడ్డారో, How they fought for Israelites, how they fought for Jews. ఇజ్రాయేలీయులు అలాగే యూదుల కోసం వారు ఎలాగైతే ఆ యొక్క యుద్ధాన్ని చేశారో, పోరాడారో. The conversation, the matter of the conversation was horrible, but then we can learn so much from that. ఆ యొక్క సంభాషణలో చాలా భయంకరంగా ఉంది, కానీ దానిలో నుంచి కూడా మనం నేర్చుకునేది చాలా ఉంది. Thousands of people were killed. వేలాది మంది ఆ ప్రజలు చంపబడ్డారు. Many people without any weapons. ఎటువంటి ఆయుధాలు లేకుండా కూడా దేవుని ప్రజల కొరకు వారు పోరాడారు. They took models from the Bible. బైబిల్లో నుంచి ఉదాహరణలను వారు తీసుకున్నారు. They took Gideon as their model. గిద్యోన్ని ఒక ఐడల్ గా, ఒక ఉదాహరణగా వారు తీసుకున్నారు. They believed how Jericho had fallen down. ఎరికో గోడలు ఎలా పడ్డాయో వాళ్ళు విశ్వసించారు. And they fought like that. అలాగా వారు దేవుని కొరకు పోరాడారు. Just for the Jews to exile to the land of Canaan. కేవలము యూదులు కనాను దేశానికి వెళ్ళడం కోసం వాళ్ళు అలా పోరాడారు. Are we taking that stand? ఈ దినాల్లో మనము అలాంటి ఒక స్టాండ్ ని, అంటే అలాంటి పని కొరకు నిలబడుతూ ఉన్నాము. So many early Christians from France. ఆది క్రైస్తవులు ఫ్రెంచ్ దేశం నుంచి కానివ్వండి, from Germany, జర్మనీ దేశం నుండి కానివ్వండి, ఇంగ్లాండ్ దేశం నుండి కానివ్వండి, they sacrificed their lives. వారి యొక్క జీవితాలను వారు సమర్పించుకున్నారు. It is not necessary for us today to sacrifice our lives. ఇప్పుడు మన జీవితాల్ని త్యాగం చేసేంత అవసరం లేకపోవచ్చు. But are we standing at least for God? కానీ దేవుని కొరకు నిలబడే స్థితిలో అయినా మనం ఉన్నామా? I know in
So I know a person who worked for Soviet Union. If a person worked for Soviet Union, ఒక సోవియట్ యూనియన్ అంటే రష్యా యూనియన్ కి పనిచేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. the place where he works was a communist area. అతను పనిచేస్తున్నటువంటి ఆ ప్రదేశము కమ్యూనిస్ట్ ప్రదేశము. But he was a Christian. కానీ అతను ఒక క్రైస్తవుడు. So his friends and church mates were so afraid. కాబట్టి అతన్ని చూసి అతని ఫ్రెండ్స్ కానివ్వండి, అతని స్నేహితులు కానీ, సంఘం సభ్యులు కానీ చాలా భయపడుతూ ఉన్నారు. They warned him not to work there because he might get killed. వాళ్ళు అతన్ని వారించారు. ఏమిటి అంటే వారి దగ్గర మీరు పని చేయొద్దు, ఎందుకంటే మీరు చంపబడతారేమో అన్న ఉద్దేశంతో. He started working with them. Anyway, he started working. కానీ అతను వారితో పని చేస్తూనే ఉన్నారు. Few days passed by. కొన్ని రోజులు గడిచిన తర్వాత He went back to the church again. మళ్ళీ అతను మందిరానికి వెళ్ళినప్పుడు So everyone in the church were very curious to see him. వాళ్ళందరూ కూడా మందిరంలో వ్యక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు అతను చూడడానికి. Because he was still alive being a Christian. ఎందుకంటే క్రైస్తవుడిగా ఉండి కూడా అక్కడ పనిచేస్తూ కూడా ఇంకాను సజీవంగానే ఉన్నాడని. So the church members asked him, how come you are still alive? ఆ చర్చ్ మెంబర్స్ అతన్ని అడిగారు, ఎలాగా ఇంకా బ్రతికే ఉన్నావని. And then this man answered, అప్పుడు అతను చెప్తూ ఉన్నాడు, they didn't realize that I am a Christian. నేను క్రైస్తవునన్న సంగతి వారికి తెలియదు అని చెప్పారు. What does it mean? దాని అర్థం ఏంటి? You are unable to show Christ in you. మనలో ఉన్నటువంటి క్రీస్తుని ప్రజలకి చాటింపలేకుండా ఉన్నాము. It is a good thing that he is alive. అతను బ్రతికి ఉండటం మంచిదే. But it is sad that he was unable to show Christ. కానీ అతను దేవుణ్ణి కనపరచినందుకు చాలా విచారకరము. Are we like that today? మనము కూడా అతనిలాగే ఉన్నామా ఈ రోజు? An atheist was standing at the road corner. ఒక నాస్తికుడు ఒక రోడ్డు చివర నిలబడి ఉన్నాడు. And he started screaming, there is no God. అతను అరుస్తూ ఉన్నాడు, దేవుడు లేడు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. And he was very confident saying that there is no God. అతను చాలా దృఢంగా చెప్తూ ఉన్నాడు దేవుడు లేడు అని. People gathered there. అక్కడ చుట్టుపక్కల వారందరూ కూడా అక్కడ కూడుకున్నారు. And then people are very excited because it is a hot topic. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆసక్తిగా అతన్ని వింటూ ఉన్నారు, ఎందుకంటే అది చాలా విలువైనటువంటి అంశం కనబడింది. And this atheist started saying, I have a proof. ఈ యొక్క నాస్తికుడు నా దగ్గర దానికి సంబంధించినటువంటి ఆధారం ఉంది అని చెప్తూ ఉన్నాడు. And if you want, I can show you there is no God. మీకు కావాలంటే నేను చూపించగలను దేవుడు లేడు అని అతను చెప్తూ ఉన్నాడు. So people obviously started asking him, okay, show us. అప్పుడు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, చూపించమని అడుగుతూ Prove us that there is no God. మాకు దాన్ని నిరూపించమని వాళ్ళు అతనికి చెప్తూ ఉన్నారు. We don't know who were there in the crowd. ఆ యొక్క గుంపులో ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. Christians, non-Christians, other religions, we don't know. Maybe క్రైస్తవులు ఉండొచ్చు, క్రైస్తవేతరులు ఉండొచ్చు, ఇంకా మిగిలినటువంటి మతాల వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు కానీ. But everyone were curious to know whether there is God or there is no God. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు, దేవుడు మనకు దేవుడు ఉన్నాడా లేదా అనే అంశం కోసం. So this man started shouting, looking up. ఇతను అక్కడ అరుస్తూ ఉన్నాడు, God, if you are real, come and hit on my face that I should knock down. దేవా నువ్వు నిజంగా ఉన్నట్లయితే, నువ్వు నిజమైనటువంటి వాడు అయితే ఇప్పుడే వచ్చి నన్ను కొట్టమని అతను అరుస్తూ ఉన్నాడు. He shouted first time, there is no response. ఒకసారి అరిచాడు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. And he turned to the crowd and said, look, there is no God. అతను అప్పుడు ప్రజల వైపు తిరిగి చెప్తున్నాడు, చూడండి దేవుడు లేడు అని చెప్తూ ఉన్నాడు. Second time, రెండోసారి, God, if you are there, come and knock my jaw, knock my head, and I should fall down. మళ్ళీ రెండోసారి, ప్రభువా నువ్వు ఉన్నట్లయితే వచ్చి నన్ను కొట్టు, నేను కింద పడిపోవాలి అని అంటూ ఉన్నాడు. Second time, రెండోసారి, there is no answer. ఎటువంటి సమాధానము లేదు. And he turned to the people again and said, look, there is no God. మళ్ళీ ప్రజల వైపు తిరిగి, చూడండి దేవుడు లేడు అని అతను చెప్తూ ఉన్నాడు. He said to the people again, like, let me try third time as well. And this time it is obvious that there is no God. అతను అంటున్నాడు, మూడోసారి కూడా నన్ను ప్రయత్నించండి, ఈసారి కూడా తేలిపోతుంది దేవుడు లేడు అని అంటూ ఉన్నాడు. So last one more time he turned up. మూడోసారి అతను మళ్ళీ పైకి చూస్తూ ఉన్నాడు. God, if you are real, come and hit my face.
and I దేవ్ should knock down. దేవా నువ్వు ఒకవేళ నిజమైనటువంటి వాడవైతే వచ్చి నన్ను మొహం మీద కొట్టు, నేను కింద పడిపోవాలి అన్నాడు. There is no response. ఎటువంటి సమాధానము లేదు. So he started laughing and giggling. అతను చాలా నవ్వుతూ ఉన్నాడు. I told you everyone there is no God. నేను మీకు ముందే చెప్పాను దేవుడు లేడు అని. Someone from the crowd ran to him and hit on his face and he knocked down. ఆ యొక్క గుంపులో ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి వచ్చి పరిగెత్తుకుని వచ్చి అతన్ని మొహం మీద కొట్టాడు, అతని కింద పడిపోయాడు. And then this atheist asked him, who are you to hit me? అప్పుడు ఈ యొక్క నాస్తికుడు అడుగుతున్నాడు, నువ్వెవరు నన్ను కొట్టడానికి అని. And then this man said, అప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, because God is busy, he told me to hit you. దేవుడు చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి నన్ను కొట్టమని దేవుడు పంపించాడు అని చెప్తూ ఉన్నాడు. It is just a joke, but there is something we should learn from it. ఇది ఒక జోకే కావచ్చు, కానీ దీనిలో నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంది. God can use anyone. దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలరు. This man in the crowd stood for God. గుంపులో ఉన్నటువంటి ఈ వ్యక్తి దేవుని కొరకు నిలబడ్డాడు. Because the atheist wanted God to hit him. ఎందుకంటే ఆ యొక్క నాస్తికుడు దేవుడు వచ్చి తన కొట్టాలని భావిస్తూ ఉన్నాడు. And this man helped him to knock down. కాబట్టి ఈ వ్యక్తి ఆ పని చేయడానికి సహాయపడ్డాడు. Today, do you want to stand for God? ఈ దినంలో నువ్వు దేవుని కొరకు నిలబడాలని ఆలోచిస్తూ ఉన్నావా? Do you have any plans to do His will? దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి ఏదైనా ప్రణాళిక మీ దగ్గర ఉందా? So one live example, I just want to give you my sister's example. ఒక సజీవ సాక్ష్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను నా సహోదరుని గురించి. So I told you earlier that my brother and sister are very, very curious talking about the crusades. ఆ యొక్క క్రూసేడ్స్ గురించి వారు వాదించుకుంటూ ఉన్నప్పుడు, this conversation started with my sister after she read a book from one of her residents. ఇది అసలు ఈ డిస్కషన్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే తను ఒక బుక్ చదవటం వలన ఇది స్టార్ట్ అయింది. That person was on end of life. ఆ బుక్ లో ఒక వ్యక్తి తన చివరి దశలో ఉన్నాడు. So the person's daughter or someone family gave him for time pass. The book handed over the book to him for a time pass. అతనికి అతని సన్నిహితులు ఎవరో ఒక పుస్తకాన్ని అతనికి ఇచ్చారు చదవడానికి. I still don't remember the book name. Templars, if I'm not wrong. So my sister started reading the book from him. ఆ పుస్తకాన్ని చదవడం స్టార్ట్ చేసింది మా సహోదరి. And then she started discussing the things what are there in the book with him, the resident. ఆ వ్యక్తితో తను డిస్కస్ చేస్తుంది ఆ బుక్ లో ఉన్నటువంటి ఆ యొక్క అంశాల గురించి. And now he wants to read the Bible. ఇప్పుడు అతను బైబిల్ చదవాలని కోరిక కలిగి ఉన్నాడు. Because he is so curious to know what is actually why people stood for God. ఎందుకంటే చాలా ఆసక్తిగా ఉన్నాడు ఎందుకు ప్రజలు దేవుని కొరకు నిలబడ్డారు అని. Why people are so adamant to stand for God. దేవుడి కొరకు నిలబడడానికి ఎందుకు వాళ్ళు స్థిరంగా ఉన్నారని తెలుసుకున్నాడు. He wants to know what made them to turn towards God and stand for him so strongly దేవుని that వైపు they lose their lives. దేవుని వైపు తిరిగి నిబ్బరంగా వాళ్ళు నిలబడటానికి కారణం ఏంటి, వాళ్ళ జీవితాలు సైతం అప్పగించడానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. My sister told him that he's going to buy a Bible and give him. మా సహోదరి అతనితో చెప్పింది He's going to buy a Bible and give him. తను ఒక బైబిల్ ని కొని తనకి ఇవ్వాలని ఇస్తానని చెప్పింది. And she asked me to buy a Bible from here and bring there. తను నన్ను అడిగింది ఇక్కడ నుంచి బైబిల్ కొనుక్కొని అక్కడికి తీసుకురమ్మని. I said it's okay. It's one more month to go. ఇంకో నెలలో నేను వస్తాను కాబట్టి సరే అని చెప్పాను. But this man is not willing to wait for 1 month. కానీ ఈ వ్యక్తి అంత సేపు వేచి ఉండడానికి ఇష్టపడటం లేదు. So he bought Bible. అతనే ఒక బైబిల్ ని కొనుక్కున్నారు అతని సొంతగా. He's very old. అతను చాలా ముసలివాడు. He started reading the Bible. అతను బైబిల్ ని చదవటం మొదలు పెట్టారు. This is happening from few weeks. ఇది కొన్ని వారాల క్రితం నుండి జరుగుతూ ఉంది. And now today ఇప్పుడు ప్రస్తుతము he wants to go to church. అతను మందిరానికి కూడా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాడు. When my sister told me this, నా సహోదరి నాతో ఇలా చెప్పింది. I was like,
Don't be open. Don't be open to anyone. ఎవరికి కూడా ఓపెన్ అవ్వద్దు అని నేను చెప్పాను. Because it's not safe. ఎందుకంటే అది ప్రమాదకరమైనటువంటిది కాబట్టి. But my sister said, if not me, who can? అప్పుడు నా సహోదరి నాతో చెప్పింది, నేను కాకపోతే ఎవరు చేస్తారు అని. If not me, who can? నేను కాకపోతే ఎవరు చేస్తారు? If not me, who can tell him? నేను కాకపోతే ఎవరు అతనికి చెప్తారు? I'm not forcing him. నేను అతన్ని బలవంతం చేయట్లేదు. I will not force him. నేను బలవంతం చెయ్యను కూడా. And anyway, changing people is not will of God, and we are very clear about it. బలవంతంగా మార్చడం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. As Christians, we should not force anyone. క్రైస్తవులుగా మనం ఎవరిని కూడా బలవంతం చేయకూడదు. It is our actions should speak. మన యొక్క బిహేవియర్, మన యొక్క పనులు మాట్లాడాలి. It is not my sister who asked him to go to church. అతను చర్చికి వెళ్ళమని మా సహోదరి అయితే చెప్పలేదు. It is not my sister who asked him to read the Bible. బైబిల్ చదవమని మా సహోదరి అయితే చెప్పలేదు. It is my sister showed him the interest in crusades. తనకి ఇంట్రెస్ట్ ని కలుగజేయడం ద్వారా తనలో ఆ మార్పు రావడానికి కారణమైంది. As Christians, we should be a model. క్రైస్తవులుగా మనం ఉదాహరణగా ఉండాలి, మనం ఎగ్జాంపుల్ గా ఉండాలి. If we try to speak, మనం మాట్లాడడానికి ప్రయత్నించినట్లయితే they can turn upside down. వారు ఎదుటివారు తలకిందులైపోవడానికి అది కారణమవుతుంది. We may not speak the right. మనం సరైనది మాట్లాడకపోవచ్చు. But if we can show our actions, కానీ మనం మన యొక్క క్రియల ద్వారా కనుక అది చూపించినట్లయితే that can change them. అది వారిని మారుస్తుంది. Everyone should turn to God. ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరగాలి. That is our motto as a Christian. అది క్రైస్తవులుగా మనకు ఉండవలసినటువంటి ఆ యొక్క మోటో. But it is not by force. అది బలవంతంగా కాకూడదు. And as a Christian, I'm very sure that I'm not sure if you see people asking, you must turn to God. I would say it's not the right way. ఒకవేళ ఎవరైనా మీరు దేవుని వైపు తిరగండి అని ఎవరైనా అడిగితే అది కరెక్ట్ పద్ధతి కాదేమో. Show yourself and they can turn to God. మిమ్మల్ని వారికి చూపించుకున్నట్లయితే వారు మీ ప్రవర్తనను బట్టి దేవుని వైపు తిరుగుతారు. That's what David Livingstone did. డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి కూడా అదే చేశాడు. He stood for God and he showed himself. People thought he was the Christ. అతను దేవుని కొరకు నిలబడి ప్రజలకి ఆ జీవితం ద్వారా చూపించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతనే దేవుడు అనుకున్నారు, అతనే యేసుక్రీస్తు అనుకున్నారు. People of Africa thought he was the Christ. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అతనే క్రీస్తు అని అనుకున్నారు. They took his heart after his death and buried them there and said that Jesus is here. అతను చనిపోయిన తర్వాత అతని దేహంలో నుంచి ఆ యొక్క గుండెను తీసుకొని దాన్ని పూజించిన విధంగా ఉన్నారు వాళ్ళు. Are we standing for him? మనము దేవుని కొరకు నిలబడుతూ ఉన్నామా? Are we willing to stand for him? నిలబడే ఉద్దేశం మనకు ఉన్నదా? The second one is, రెండవ అంశం మనం ఏం the second నేర్చుకోవచ్చు అంటే, lesson that we should learn from Joshua, యెహోషువ యొక్క జీవితం నుండి రెండవ పాఠాన్ని మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, break the chain. ఆ సంఖ్యలను తెంచటం. We are bonded with many chains. మనం అనేక సంఖ్యలతో జన్మించాము. Bonded with many chains of addiction, chains of abuse, chains of corruption. చాలా వ్యసనాలు, చాలా లంచగొండితనం అనే ఇలాంటి ఆ యొక్క సంఖ్యల ద్వారా మనం కట్టబడి ఉన్నాము. Zambia, a country in South Africa, Zambia got independence in 1964. సౌత్ ఆఫ్రికా అనే దేశంలో జాంబియా అనే దేశంకి 1964లో వాళ్ళకి స్వతంత్రం వచ్చింది, 1966లో. And in the capital of Zambia, you can see a statue called the Freedom Statue. ఆ యొక్క జాంబియా క్యాపిటల్ లో ఒక విగ్రహాన్ని మనం చూడొచ్చు. అది స్వేచ్ఛకి నిదర్శనమైనటువంటి విగ్రహము. And this is the statue of Mutombo. అది ఆ విగ్రహము. So he was one of the freedom fighter. అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్, అంటే స్వతంత్ర సమర యోధుడు. He died recently in 2021. అతను రీసెంట్ గానే 2021లో చనిపోయారు. But his works for the country, కానీ అతను దేశం కొరకు ఇచ్చినటువంటి మాటలు they were immense. చాలా గొప్పవిగా ఉన్నాయి.
So people started treating him as their idol, కాబట్టి ప్రజలు అతన్ని ఒక దేవుడిగా చూడటం as మొదలుపెట్టారు. their hero. వారి యొక్క హీరోగా చూడటం మొదలుపెట్టారు. And this was the sculpture crafted by one of this sculpture, I think one of the person from Kenya. ఇది దీన్ని చేసినటువంటి వారు అయితే కన్యా నుంచి వచ్చినటువంటి వారు అనుకుంటా. And this statue got the world's best statue award. ఈ విగ్రహానికి ప్రపంచంలోనే మంచి గొప్ప స్టాట్యూ అవార్డు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. This statue speaks to the people. ఈ యొక్క విగ్రహము ప్రజలతో మాట్లాడుతూ ఉంది. Showing the sacrifices that were made for the country. ఆ యొక్క దేశం కొరకు వాళ్ళు చేసినటువంటి యొక్క త్యాగాల గురించి మాట్లాడుతూ ఉంది. The powerful bondage of colonization that was break. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిరంకుశ పాలన ఆ యొక్క సంఖ్యలను పెంచినటువంటి విధం ఏంటో మాట్లాడుతూ ఉంది. And the strength of the people and the personality of the people that can break the chain. ప్రజల యొక్క ఆ యొక్క బలాన్ని అది చూపిస్తూ ఉంది. If you see the statue, మనం ఆ విగ్రహాన్ని కనుక చూసినట్లయితే the figure of ముటాంబో అనే ఒక వ్యక్తి యొక్క విగ్రహము. He is so powerful. అతను చాలా శక్తివంతమైనటువంటి, very stout, చాలా లావుగా ఉన్నాడు, very healthy, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, very fit, చాలా దృఢంగా ఉన్నాడు. And if you see his face, అతని యొక్క మొహం కనుక మనం చూసినట్లయితే he is like a roaring lion. అతను గర్జించుతున్నటువంటి ఒక సింహం లాగా కనబడుతూ ఉన్నాడు. His face is very intense. అతని to have that freedom. ఆ యొక్క మొహంలో స్వతంత్రం పొందాలనే కోరిక గట్టిగా మనకు కనిపిస్తుంది. And the hands of the sculpture, అతని యొక్క చేతులను గనక మనం చూసినట్లయితే shows the power he had to break them. ఆ యొక్క సంఖ్యలను తెంచడానికి అతనికి ఉన్నటువంటి శక్తిని చూపిస్తూ ఉంది. So this statue got the best statue in the world. కాబట్టి ఈ యొక్క విగ్రహము ప్రపంచంలోనే గొప్ప విగ్రహంగా దీనికి అవార్డు వచ్చింది. Breaking the chain is not easy. సంఖ్యలను తెంచడం అనేది అంత సునాయాసమైనది కాదు. He broke the chain when he was caught by the policeman of colonized policeman. అక్కడ పరిపాలిస్తున్నటువంటి పోలీసులు అతన్ని పట్టుకున్నప్పుడు అక్కడ సంఖ్యలను అతను తెంచాడు. He had a twin brother. అతనికి ఒక సహోదరుడు ఉన్నాడు, కమల సహోదరుడు. Who sacrificed his life for him. ఇతని కోసం అతను కూడా తన యొక్క జీవితాన్ని అర్పించినట్టుగా చూస్తున్నాం. But Mutombo was very clear in his thoughts that he should make a difference. కానీ ముటాంబో అనుకుంటూ ఉన్నాడు, అలా కాకుండా ఏదో ఒక దాన్ని మనం చూపించాలి అని అనుకుంటూ ఉన్నాడు. In our spiritual lives, మన యొక్క ఆత్మీయ జీవితంలో if we have the chains of alcoholism, మనం ఒకవేళ మద్యపానం ద్వారా బంధించబడి ఉన్నామేమో, how can we break them? ఎలాగా సంఖ్యలను మనం తెంచగలము? If we have chain of smoking, ధూమపానం అనే యొక్క సంఖ్యలతో కట్టబడి ఉన్నామేమో, how can we break them? ఎలాగా ఆ సంఖ్యలను మనం If తెంచగలము? we have the chain of idolatry, వ్యభిచరించడం అనే అటువంటి ఆ యొక్క సంఖ్యలు మనకు ఉన్నాయేమో, how can we break them? వాటిని ఎలా మనం పగలగొట్టగలం? If we have the chain of corruption, how can we break them? ఆ యొక్క లంచగొండితనం అనేటువంటి ఆ యొక్క సంఖ్యలతో కట్టబడి ఉన్నామేమో, వాటిని ఎలా మనం తెంచగలం? If we have the life of sin, how can we break it? పాపము అనే సంఖ్యలతో కట్టబడి ఉన్నామేమో, వాటిని ఎలా మనం తెంచగలం? How can we break? If we have the life of life, how can we break it? అబద్ధాలు చెప్పేటటువంటి ఆ యొక్క సంఖ్యలతో కట్టబడి ఉంటే ఎలా మనం వాటిని తెంచగలం? If we have chain of proudness, how can we break it? గర్వం అనే సంఖ్యల ద్వారా మనం కట్టబడిన వారి మీద ఎలాగ దాంట్లో తెంచగలం? I know it's not easy to break the chain. అది అంత సులువైనటువంటి పని కాదని నాకు తెలుసు. You need to have the strength and the power to break it. దానికి చాలా శక్తి కావాలి అని నాకు తెలుసు. There are two things that we need spiritually if we want to break all these things. ఇవన్నిటిని కూడా మనం తెంచదలుచుకుంటే ఆత్మీయంగా రెండు లక్షణాలు మనకి కావాలి. One is salvation. ఒకటి రక్షణ. And the second one is your relationship with God. రెండవది దేవునితో మనకున్నటువంటి సంబంధము. If you have the salvation,
మనకు రక్షణ గనక ఉన్నట్లయితే, if you believe Christ is your only one and only Savior, యేసుక్రీస్తు మాత్రమే మన యొక్క రక్షకుడని మనం గనక నమ్మినట్లయితే, if you believe Jesus Christ is the only one help you have, యేసుక్రీస్తు మాత్రమే మనకు సహాయకుడు అని మనం గనక గ్రహించినట్లయితే, if you believe that Christ is all for you, దేవుడే మనకు అన్ని అని మనం గనక విశ్వసించినట్లయితే, you can break those chains. అప్పుడు మనం ఆ సంఖ్యలను తెంచగలము. Salvation is the step to break the chain. రక్షణ ఆ యొక్క సంఖ్యలను తెంచడానికి ముందడుగు. To maintain salvation, ఇక రక్షణను మనం కాపాడుకోవాలంటే, you need to have the relationship with God. మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. With these two things, just Even- like Mutambo's strength and power, ముఠాంగ యొక్క యొక్క శక్తి ఎలాగైతే ఉందో ఆ రెండు అలాగే రక్షణ దేవునితో సంబంధం అనే వాటి ద్వారా when people policemen caught him పోలీసులు ఎప్పుడైతే ఇతన్ని పట్టుకున్నారో, because he was protesting against colonization, British government. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఇతను పనిచేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు. He was chained. అతని సంఖ్యలతో బంధించారు. So those soldiers said that if you break the chain, we're gonna shot you or you will be free. అక్కడ ఉన్నటువంటి వారు సైనికులు అంటూ ఉన్నారు, ఈ చైన్లు కనుక నువ్వు తెంచగలిగినట్లయితే నిన్ను వదిలేస్తాము అని వాళ్ళు And చెప్పారు. he used all his power to break the chain. కాబట్టి అతను తనకు ఉన్నటువంటి శక్తిని అంతటిని కూడా ఉపయోగించాడు సంఖ్యలు So Mr. తెంచడానికి. Mutambo's structure or his figure became the sculpture of freedom. కాబట్టి అతని యొక్క విగ్రహము ఆ యొక్క స్వేచ్ఛకి స్వతంత్రానికి నిదర్శనంగా ఆ యొక్క విగ్రహాన్ని చూస్తూ The ఉన్నాం. statue of freedom. ఆ యొక్క స్వతంత్రము యొక్క విగ్రహము. Today, if you have that salvation, ఈ రోజు మనకి ఆ రక్షణ గనక ఉన్నట్లయితే, and if you maintain the relationship with God, మనం గనక దేవునితో సంబంధాన్ని కొనసాగించినట్లయితే, you can be that powerful statue, freedom of statue for your మనం children. కూడా స్వతంత్రానికి ఒక విగ్రహం లాగా నిలబడిపోయే అవకాశం ఉంది. You can be a model for the next generation. మనం కూడా మన భావితరాలకు ఉదాహరణగా నిలబడే అవకాశం You ఉంది. can be a model for your own children. మన పిల్లలకు ఉదాహరణగా నిలబడే అవకాశం ఉంది. You can be a model those who see you. మనల్ని చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. You can be a model for people who are surrounding you. మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా మనం ఒక ఉదాహరణగా మనల్ని చూస్తారు. So how can we maintain this relationship with God? కానీ దేవునితో ఇలాంటి సంబంధాన్ని ఎలాగ మనం కొనసాగించగలం? How can we maintain? ఎలా కొనసాగించగలం? Anyone? How can we maintain the relationship with God? దేవునితో సంబంధాన్ని ఎలా మనం కొనసాగించగలం? ఎవరైనా చెప్తారా? Prayer, ప్రార్థన, Bible study, వాక్యాన్ని ధ్యానించడం, and these two are really important, isn't it? But are we praying every day and studying Bible every day? మనం ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉన్నామా? అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ This is ఉన్నామా? very simple thing to say, and we listen every day. ఇది Basically every day. ఇది చాలా చిన్న అంశంగా భావించవచ్చు. But are we praying every day and కానీ sitting మనం at the feet ప్రతిరోజు of కూడా God? వీటిని చేస్తూ ఉన్నామా? Are we reading our Bibles? ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతూ ఉన్నామా? Are we understanding what God is trying to tell us? దేవుడు మన కొరకు ఏం చెప్పాలనుకుంటున్నాడో అని ప్రయత్నిస్తూ ఉన్నామా? If you are willing to break your chains, మనం గనక మన యొక్క సంఖ్యలను తెంచుకోవడానికి సిద్ధపడినట్లయితే, I am sure you cannot break by yourself. మీరు ఎక్కువ కాలం ఆగలేరని నేను గట్టిగా చెప్పగలను. I'm sure we cannot break our chains by ourselves because they are so strong. మనకై మనం ఆ సంఖ్యలను తెంచుకోలేము, ఎందుకంటే అవి చాలా బలమైనవి. But if God is willing, కానీ దేవుడు గనక దాన్ని ఉద్దేశించినట్లయితే, if God intervenes in our lives, దేవుడు గనక మనకి జీవితాల్లో తను పాలిభాగస్తులు అయితే, all our chains will be broken. మనకున్నటువంటి అన్ని సంఖ్యలు కూడా తెంపబడతాయి. All our addictions, ప్రతి ఒక్క వ్యసనము, there will be a full stop for all our అన్నిటికీ addictions. కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. There will be full stop for all our sins. మన పాపాలన్నిటిని కూడా ఆపేయడానికి అది అవకాశం ఇస్తుంది. There will be full stop for all our illful thoughts. మనకున్నటువంటి దుష్ట ఆలోచనలన్నిటికీ కూడా ముగింపు ఉంటుంది. There will be full stop for all our illful actions.
మనం చేసే ప్రతి దుష్ట క్రియలకి కూడా ఒక ముగింపు అనేది వస్తుంది. But are we willing to maintain that relationship with God? కానీ దేవునితో సంబంధాన్ని మెయింటైన్ చేయడానికి మనం ఆశిస్తూ ఉన్నామా? This is the second lesson that we can learn from Josheba. ఇది రెండవ పాఠము. మనం What is the first lesson that we can learn from her? యెహోషువ నుంచి మనం నేర్చుకున్నటువంటి ఫస్ట్ పాఠం ఏంటి? మొదటి పాఠము Take a stand. దేవుని కొరకు నిలబడటం. And the second lesson? రెండవ పాఠము Break the chains. సంఖ్యలను తెంచడము. And the third lesson, మూడవ పాఠాన్ని మనం we are about నేర్చుకుందాం. to finish our sermon. మనం ప్రసంగాన్ని ముగించబోతూ ఉన్నాం. And the third lesson is simple, మూడవ ఆ యొక్క పాఠము చాలా చిన్నది. but every one of us must stand for it. కానీ మనలో ప్రతి ఒక్కరము కూడా దాన్ని చేయాల్సి ఉంది. We need to carve a new path for our new generation. మన భావి తరాల కోసం ఒక క్రొత్త త్రోవను మనం చెక్కాలి. Most of the time, we will be very selfish Christians. మనం చాలా సందర్భాల్లో మనం స్వార్థపరులంగా జీవిస్తూ ఉంటాం. I'm really sorry to say that we seems like we are selfish Christians. నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నా, కానీ మనల్ని చూస్తే అర్థం అవుతుంది మనం చాలా స్వార్థపరమైనటువంటి క్రైస్తవులమని. We want to be righteous for ourselves. మనం నీతిమంతులంగా ఉండాలనుకుంటాం మన కొరకు. For us, everyone should see us like, okay, they are good. మనం అనుకుంటాం అందరూ కూడా మనల్ని చూసి వాళ్ళు మంచి వాళ్ళు అనుకోవాలని. We want to look good for others. మనం ఎదుటి వారికి మంచిగా కనపడాలనుకుంటాం. Even sometimes if we need to be like hypocrites, we don't mind. Even if we need to look like hypocrites, we don't mind. ఒకవేళ చెడ్డవారుగా మనం కనపడాలనుకున్నా కూడా మనకి అది పెద్ద వ్యత్యాసంగా ఉండదు. But we want to look good for people who we see. కానీ మనం ఎదురుగా ఉన్నటువంటి వారికి చాలా మంచిగా కనపడాలని కోరుకుంటూ ఉంటాం. But what about our next generations? కానీ మన భావి తరాల యొక్క పరిస్థితి ఏంటి? Are we passing the legacy? మనం మనకు ఉన్నటువంటి దాన్ని వారికి ఇస్తూ ఉన్నామా? I don't know what the game called. Relay? Athletic game. Where they pass the batons to the other people. అథ్లెటిక్స్ ఆటలో రిలే ఆట తెలిసే ఉంటుంది అందరికి. ఆ బ్యాటర్ని నలుగురు ఒకరి నుంచి ఒకరు పాస్ చేసుకుంటూ రన్నింగ్ చేస్తూ ఉంటారు. The team will stand in different places and the baton will be passed to the other people. టీమ్ లో ఉన్నటువంటి నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నుంచొని ఉంటారు. ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఆ బ్యాటన్ అనేది ఇస్తూ ఉంటారు. So if it is 800 meters relay, 800 మీటర్ల రిలే అయితే, so each person will carry 200 meters to pass the baton. ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి కూడా 200 మీటర్లు పరిగెడుతూ ఉంటారు ఆ బ్యాటన్ తీసుకొని. What if one person thought that I will not pass my baton to the other? ఒకవేళ వారిలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఇది పాస్ చేయను అనుకుంటే ఏమవుతుంది? They will not win. వాళ్ళు గెలవరు. If you want to win the race, మీరు గనక ఆ యొక్క పరుగు పందాన్ని గెలవాలనుకుంటే you need to pass on the baton. మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ బ్యాటన్ని మన తర్వాత వారికి దాన్ని ఇవ్వాలి. If you run without a baton, మనమే అసలు బ్యాటన్నే లేకుండా పరిగెత్తితే, if you reach the finish line, అక్కడ గమ్యం ఉంటే ఎదురుగా, will you be considered as winner? మనం ఒకవేళ గెలిచినట్లుగా భావించవచ్చు. No, you need to run with the baton and to pass on. కాదు, మనం ఒక్కలమే పరిగెడితే సరిపోదు. మనం పరిగెడుతూ ఆ బ్యాటన్ని మన తర్వాత వారికి ఇవ్వాల్సి ఉంది. Are you carrying the baton of prayer? ఇక ప్రేయర్ అనే ఒక బ్యాటన్ని మీరు దాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారా? Are you passing the baton of standing for Christ to your next generation? దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి ఆ యొక్క బ్యాటన్ని తర్వాతి తరానికి అందించడానికి సిద్ధపడి ఉన్నారా? We have at the moment so many children and youngsters in our church. మన చర్చ్ లో ఈ సందర్భంలో చాలా మంది యవనస్తుల పిల్లలు ఉన్నారు. I am very proud to say that our small group have the highest number of youth if we compare to the other churches in Ponnur. దగ్గరలో ఉన్నటువంటి చర్చెస్ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటి అంటే మన చర్చిలో అనేక మంది యవనస్తులు పిల్లలు ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. And we have many children who are ready to be youngsters.
చాలా మంది పిల్లలు యవనస్తులుగా మారడానికి సిద్ధపడి ఉన్నారు. అది చూస్తూ ఉన్నాం. Because today's children are tomorrow's నేటి పిల్లలే రేపటి పౌరులు. citizens. పౌరులు. Are we passing on the baton of Christ to our next generation? క్రీస్తు అనే యొక్క బ్యాటన్‌ని మన తర్వాతి తరం వారికి మనం ఇస్తూ ఉన్నామా? How many of us, if I ask you a question to all the youngsters, I know elderly, I'm not going to give you this question because you already passed that stage. Still, we need your prayers. But all the youngsters, if I ask you a question, how many of you are role models for the next generation to come? ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులను క్వశ్చన్ అడగాలనుకుంటూ ఉన్నాను. పెద్దవాళ్ళు మీరు ఆ ఏజ్ దాటిపోయారు కాబట్టి మీకు ప్రార్థనలు మాకు కావాలి. కానీ యవనస్తుల్ని క్వశ్చన్ ఏంటంటే మీరు మీ భావి తరాలకి వచ్చే తరం వారికి ఎగ్జాంపుల్‌గా ఉన్నారా అసలు? All you youngsters, can I see your rising hand that if you say that you are the role model for Penny or Willie or many people, Denny? ఎదుగుతున్నటువంటి పిల్లలకు నేను ఒక ఉదాహరణగా మంచి ఉదాహరణగా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి యవనస్తులు ఎవరన్నా ఉంటే Can I see చేతులు a ఎత్తగలరా? rising hand, please? మీ చేతులను ఎత్తి చూపించగలరా? How many of you can say that you are role model for నేను the ఒక next మంచి generation? ఉదాహరణగా ఉన్నాను భావి తరాలకు అని. How many are you very clear that children sees you, they can learn from you? మీకు బాగా తెలిసే ఉంటది. పిల్లలు మీ దగ్గర నుంచి చూసి వాళ్ళు నేర్చుకుంటారు. I need the raising hand. దయచేసి మీకు చేతుల్ని చూపించగలరు. Pastor Rani Darkers is also a youngster, I think. Okay. Could you please raise your hands? Still raise your మీ hands. చేతులను అలాగే ఎత్తి పట్టుకోనగలరు. From girls. Pravalika. All the elders. If you see, I told you we have the highest number of youngsters in our church. If we compare to other. నేను చెప్పాను మన చర్చిలో అనేక మంది యవనస్తులు ఉన్నారు అని. But hardly we have 5 people who are very strong enough to say that we are role models for our next కానీ generation. చాలా తక్కువ మంది నేను వచ్చే తరాలకు ఒక మంచి ఉదాహరణగా ఉన్నాను అని చెప్పడానికి I'm సిద్ధపడి ఉన్నాను. quite happy for the people who raised their hands. చేతులు ఎత్తినటువంటి వారి కొరకు చాలా సంతోషంగా ఉన్నాను. Yet painful for not raising hands. కానీ చేతులు ఎత్తనటువంటి వారిని బట్టి చాలా బాధగా ఉంది. As elders, now to you question. పెద్దవారికి ఒక ప్రశ్న. Why didn't you influence all the youngsters? యవనస్తుల్ని మీరెందుకు వారిని If as elders, if we would have influenced them, ఇప్పుడు మనం యవనస్తులుగా ఉన్నప్పుడు మనం వారిని మాదిరిగా చూపించాం. if we would have influenced our youngsters, everyone should raise their hands. మనం గనక యవనస్తుల్ని సరైనటువంటి దారిలో పెంచినట్లయితే యవనస్తులు అందరూ కూడా చేతులు ఎత్తాల్సి ఉంది. And it is our duty from now to pray for them and be a model. ఇప్పటి నుంచి మనకున్నటువంటి ఆ యొక్క డ్యూటీ ఏంటంటే వారి కొరకు మనం ప్రార్థించాలి. Are we carving a new path for our new generation to come? కొత్త తరాలకు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని మనం సిద్ధపరుస్తూ ఉన్నామా? This carving a new path requires a sacrifice. ఈ యొక్క నూతనమైనటువంటి మార్గాన్ని మనం సిద్ధపరచాలి అంటే త్యాగంతో కూడుకున్నటువంటి పని. Requires our time. అది చాలా సమయాన్ని మన సమయాన్ని అది కోరుకుంటుంది. Carving a new path requires our prayers. ఒక నూతనమైన మార్గాన్ని సిద్ధపరచాలంటే చాలా ప్రార్థన అవసరమై ఉన్నది. How many of you know John Howard? జాన్ హావర్ అనే అతని గురించి మీలో ఎవరికైనా తెలుసా? My mom's favorite subject is about Puritans. How many of you are aware of Puritans? ఎవరికైనా Puritans are early Americans. I say who fled away from England. ఇంగ్లాండ్ నుంచి వలస వెళ్ళినటువంటి తొలి అమెరికా వాళ్ళని ప్యూరిటన్స్ అంటారు. Early Christians who settled in America were called Puritans. అమెరికాలో సెటిల్ అయినటువంటి తొలి క్రైస్తవుల్ని ప్యూరిటన్స్ అంటారు.
So first time I heard about Puritans from my mother. మొదటిసారి ప్యూరిటన్స్ గురించి మా యొక్క తల్లిగారి దగ్గర నుంచి నేను విన్నాను. And there are a lot of stories about them, and they can actually give us a lot of information about them. వారి గురించి చాలా ఆ యొక్క కథలు నేను విన్నాను. అది చాలా మంచి సమాచారాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. There is so much to learn from them. వారి గురించి చాలా మనం నేర్చుకోవాల్సి ఉంది. John Howard was a clergyman. జాన్ హవర్ అనే అతను He was a clergyman, a small pastor. ఒక చిన్న పాస్టర్ వృత్తి చేసేటటువంటి వాడు. He flew from England to settle in America. అతను కూడా ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికాలో స్థిరపడటానికి అటు వలస వెళ్ళినటువంటి వ్యక్తి. So he was rich enough. అతను చాలా సమృద్ధి కలిగినటువంటి వాడు ధనపరంగా. When they came to America, they settled themselves and tried to do things for themselves. వారు అమెరికా వచ్చినప్పుడు అక్కడ సెటిల్ అయ్యి అక్కడ వారి కొరకు కొన్ని పనులు చేయాలనుకున్నారు. People by themselves started agriculture. అక్కడ వారికి వారే ఆ యొక్క వ్యవసాయాన్ని వారు మొదలు పెట్టారు. Started building small scale industries. చిన్న చిన్న పరిశ్రమలను అక్కడ మొదలు పెట్టారు. This man called John Howard. ఈ జాన్ హావర్ అనే అతను he had 1,600 pounds worth of property. 1600 పౌండ్ల విలువ చేసేటువంటి ఆస్తి అతనికి ఉన్నది. So he gave to build a small school. అతను ఒక చిన్న స్కూల్ ని కట్టడానికి ఆ యొక్క స్థలాన్ని ఇచ్చాడు. Because they needed a school for their own children. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వారికి పిల్లలకి స్కూల్ అవసరమైంది కాబట్టి. With the help of volunteers. వాలంటీర్ల యొక్క సహాయముతో. So parents used to work in the fields or industries, and then children used to go to that small school. తల్లిదండ్రులందరూ కూడా యొక్క పొలంలో కానివ్వండి చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. వారి పిల్లలందరూ కూడా స్కూల్ కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు. And the small school is now Harvard University. ఆ యొక్క చిన్న స్కూల్ ఇప్పుడు ఏమని పిలువబడుతుందంటే హార్వర్డ్ యూనివర్సిటీ అని. Do you know Harvard University is the world's #1 university? హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ప్రపంచంలోనే నంబర్ 1 యూనివర్సిటీ అని మీకు తెలుసా? If you see the then university, అప్పటి యూనివర్సిటీ కనుక మనం చూసినట్లయితే it was so small. అది చాలా చిన్నది. But you got the picture. It was a small building. అప్పట్లో అది చాలా చిన్న బిల్డింగ్. It started as a very small building with few students. అది చాలా చిన్న భవనంగా మొదలైంది. చాలా తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. But if you see the Harvard University now, కానీ ఇప్పుడు గనుక మనం ఆ యొక్క భవనాన్ని మనం చూసినట్లయితే it's like a state. అది ఒక రాష్ట్రం అంతా ఉంటుంది అది. I think it will be like if you consider, it will be in the size of Punnur. పొన్నూరు పట్టణం ఎంత ఉంటుందో అంత యూనివర్సిటీయే ఉంటుంది. John Howard thought of new generation to come. అతను ఒక నూతన తరం రావాలి అని కోరుకున్నాడు. He wanted the next generation to be educated. వాళ్ళ తర్వాతి తరం వారు మంచి చదువు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని అతను తలుచుకున్నాడు. As per the history, he don't have children. As per the history, he don't have children. చరిత్ర ప్రకారం అయితే అతనికి పిల్లలు లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. But he thought of generations to come. కానీ తరాలు వచ్చేటటువంటి తరాలు రాబోయే తరాల కోసం అతను ఆలోచించాడు. He didn't kept for himself. అతను ఒక్కడి కొరకే అతనికి ఉన్నదంతా ఉంచుకోలేదు అతను. Whatever he had, the 1,600 pounds worth, he gave to school. అతనికి ఉన్నటువంటి 1600 పౌండ్ల విలువ కలిగిన ఆస్తి అంతా కూడా ఆ యొక్క పాఠశాలకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. He wanted the next generation to be strong. తర్వాత వచ్చే తరం చాలా బలంగా ఉండాలని అతను కోరుకున్నాడు. He carved a new pathway for the new generation. నూతన మార్గాన్ని నూతన తరాల కోసం అతను ఆ నూతన మార్గాన్ని తయారు చేశాడు. If it is not John Howard, ఇప్పుడు జాన్ హావర్డ్ కాకపోయి ఉంటే we don't know, we would not see any Harvard University. ఒకవేళ మనం ఈ హార్వర్డ్ యూనివర్సిటీ అనేది చూసి ఉండకపోయే వాళ్ళమేమో. And it is the oldest, one of the oldest university in the world. అతి పురాతన యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి.
still the number one university in the ఇప్పటికీ world. కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా మనం చూస్తూ ఉన్నాం. People spend lot of money to be there. అక్కడ జాయిన్ అవ్వడానికి ప్రజలు చాలా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తూ You ఉంటారు. must be highly intelligent to get that seat. అక్కడ In సీట్ university. రావాలి అంటే చాలా తెలివి కలిగినటువంటి వారికి మాత్రమే వస్తుంది. One university, just an university, got nearly 11 hospitals within the campus. ఆ యొక్క యూనివర్సిటీలోనే 11 హాస్పిటల్స్ ఉన్నాయంటే మనం అర్థం Can you చేసుకోవచ్చు. imagine a university with 11 hospitals? అసలు ఈ యూనివర్సిటీలో 11 హాస్పిటల్ ఉన్నాయనే మాట మనం ఊహించగలమా? Innumerable theaters. లెక్కలేనటువంటి థియేటర్లు అక్కడ ఉన్నాయి. And nearly 5 to 6 stadiums. 5 నుండి 6 ఆటలాడుకునే స్టేడియంలు అక్కడ ఉన్నాయి. You name it, you can find each and every department in the Harvard. ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్ అక్కడ దొరుకుతుంది మనం చూసినట్లయితే. Did John Howard imagine this? జాన్ హావర్డ్ ఇది ఊహించి ఉంటారా? I say he must have. నేను అంటాను ఒకవేళ ఊహించారేమో అని. He had a great vision about the future. అతని భవిష్యత్తు పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. He carved a new path for ఒక the నూతనమైనటువంటి generations to come. మార్గాన్ని భావితరాల కోసం అతను చెక్కాడు. He did not think, he was not selfish. అతను స్వార్థపరుడు కాదు. He did not have a single thought about himself, అతను సొంతంగా అతనికి ఏ ఆలోచన లేదు. but he thought about the generations to కానీ come. అతను తన తరాల కోసం ఆలోచించాడు. And now it is a place where thousands and thousands of people, millions of people in fact, from different parts of the world shelters there. కానీ ఇప్పుడు ఆ యొక్క ప్రాంతం అనేక మంది ప్రజలకి, స్టూడెంట్స్ కి అది అక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. In the early days, ఆ పూర్వ దినాల్లో the school used to have a tie-up with the other country people, it seems. ఈ స్కూలు వేరే దేశాల యొక్క వాళ్ళతో ఒక లింక్ కలిగి ఉండేది. They don't have funds for the school to ఆ యొక్క run. స్కూల్ నడపడానికి సరిపోయినటువంటి నిధులు ఉండేవి కాదు. So they used to ask people from the other part of the world, కాబట్టి వేరే దేశాల యొక్క ప్రజల్ని వాళ్ళు హెల్ప్ కోసం అడుగుతూ ఉండేవాళ్ళు. we work and we will give you provisions, give your children, మీ యొక్క we పిల్లల్ని will teach them. మీ యొక్క పిల్లల్ని కనుక మాకు ఇచ్చినట్లయితే మేము వారికి చదువు చెప్తామని, You give us the provisions for the school to grow up. ఈ స్కూల్ ని నడిపించడానికి మాకు కావాల్సినటువంటి యొక్క వనరులన్నీ కూడా మాకు ఇవ్వమని వాళ్ళు అడిగేవాళ్ళు. And then the provisions were wood, ఆ ప్రొవిజన్స్ ఏంటంటే చెక్క, iron. ఐరన్. So with them they used to sell these provisions and then build the school. వాటిని తీసుకొని వాటిని అమ్మటం ద్వారా వచ్చే డబ్బు ద్వారా ఆ యొక్క స్కూల్స్ ని నడుపుతూ ఉండేవాళ్ళు. And now Harvard University is one of the, having the great capital of income. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే వారికి చాలా ఆ యొక్క ధనం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. It is also part of America's economic. అమెరికా యొక్క ఎకానమీలో వాళ్ళకు ఉన్నటువంటి యొక్క సంపదలో ఇది కూడా కొంత భాగం తన భాగాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. Now we can see John Howard has a great vision. మనం చూస్తాము జాన్ హావర్డ్ అనే వ్యక్తికి చాలా దూరాలోచన ఉన్నట్లుగా మనం చూస్తాం. Do you have that vision? Do I have this vision? అలాంటి ఆలోచన మనకుందా? నాకుందా? Where are we going to see our children in our future? భవిష్యత్తులో మన పిల్లల్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నాము? I think yesterday my mom gave her testimony. నిన్న మా యొక్క తల్లిగారు ఒక సాక్ష్యాన్ని చెప్పారు. They took me when I was still a baby. నేను చిన్నగా ఉన్నప్పుడు Just to name me, they traveled a lot. నాకు పేరు పెట్టడానికి చాలా ప్రయాణం చేశారు. Because they know that one day ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకానొక దినాన I can stand myself. నేను నా అంతటా నేను నిలబడగలనని తెలుసు కాబట్టి. They had the vision because they prayed for me. వారికి ఒక దూరాలోచన ఉంది, ఎందుకంటే వారు నా గురించి ప్రార్థన చేశారు కాబట్టి. They know it one day I am going to stand by myself and stand for God. ఒకానొక రోజు నా కొరకు దేవుని కొరకు నేను నిలబడగలనని వారికి తెలుసు. They had this great vision that I can be a blessing to many. అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఉండగలనని వారికి తెలుసు. And then she also mentioned last night that my mom and dad don't have even money to
for the travels. ఆ యొక్క ప్రయాణాలు చేయడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు అని తను చెప్తూ ఉన్నారు. Do we have that vision that మనకి our children are going to be there? మనకి అలాంటి ఆలోచన ఉన్నదా మన పిల్లలు ఎక్కడ ఉండాలి అని? Are we going to foresee them? మనం ముందుగానే వారి యొక్క భవిష్యత్తును చూడగలుగుతూ ఉన్నామా? We must have that foreseeing. అలాగా చూడగలిగినటువంటి శక్తి మనకు ఉండాలి. We must have that vision. అలాంటి దూరదృష్టి మనకు If ఉండాలి. we have the vision, మనకు అలాంటి దృష్టి కనుక ఉన్నట్లయితే we can pray for them. మనం వారి కొరకు ప్రార్థన చేయగలం. How many of you are very strong enough to say that our children, our next generation, are going to be missionaries? మనలో ఎంతమంది మన తర్వాత తరాల వారు మిషనరీలుగా అవుతారని చెప్పగలరు? Not just prayer. ప్రార్థన మాత్రమే కాదు, We need to believe it. మనం దాన్ని నమ్మాలి. Not just believe. నమ్మటం మాత్రమే కాదు, We need to act accordingly. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. See, children don't know anything. పిల్లలకి ఏమీ తెలియదు. It is we should teach them. అది మనము వాళ్ళకి ఏం చేయాలో It చెప్పాల్సింది is మనము. we should show them. వాళ్ళకి చూపించాల్సింది మనము. If we are not showing them, మనం గనక సరైనటువంటి మార్గం వారికి చూపనట్లయితే, even if we are praying, మనం ప్రార్థించినప్పటికీ కూడా, even if we are believing, మనం విశ్వసించినప్పటికీ కూడా it is not going to work. అది పని చేయదు. It is we should show them మనం వారికి చూపించాలి. the pure love of God. దేవుని యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమను వారికి It is చూపించాలి. we should show them. అది మనం వారికి చూపించాలి. We should stand for God, and then we need to ask them to stand for God. మనం దేవుని కొరకు నిలబడి వారిని దేవుని కొరకు నిలబడాలని మనం చూపించాలి. We need to practice the righteousness, ఆ నీతిని మనం దాన్ని చేయాలి. and we should expect them to be righteous. వారిని కూడా, పిల్లల్ని కూడా నీతిగా జీవించాలని మనం వారిని తయారు చేయాలి. If we are not righteous in sight of God, మనం దేవుని దృష్టిలో పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉండనట్లయితే how can we ask other people to come to మనం God? వేరే వారిని మన తరాలను ఎలా చెప్పగలం అలా ఉండమని? As the current generation, we must practice that righteousness. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క తరంగా మనం ఆ ప్రాక్టీస్ ని మొదలు పెట్టాలి. That is what 1 John, we don't have time to read the verses, but in 1 John verse 28, second chapter verse 28 says that. మొదటి యోహాను 2:28 కూడా అదే మాట ఉంటుంది. ఇప్పుడు చదివే అంత సమయం లేదు. But if we want to show our children, కానీ మనము మన యొక్క పిల్లలకి ఏం చూపించాలి అంటే, we must obey the gospel first. మనము మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం దాన్ని ధ్యానించాలి, దాన్ని పాటించాలి. If we are listening his word, మనం దేవుని యొక్క మాట కనుక వింటున్నట్లయితే, but not willing to do his will, కానీ అతని చిత్తాన్ని మనం కనుక చెయ్యలేకపోతే, there is no hope and no use. దానివల్ల ఉపయోగం ఏమీ కూడా ఉండదు. We should obey the gospel first, మనం సువార్తని పాటించాలి ముందుగా. and then we can expect our next generation. అప్పుడు మన పిల్లలు దాన్ని పాటిస్తున్నారా లేదా అనే ఆ యొక్క ఆలోచన చేయొచ్చు. If we practice, మనం గనక దాన్ని అవలంబిస్తే, children will see us and practice themselves. మనల్ని చూసి వారు కూడా దాన్ని అవలంబిస్తారు. Are we willing to obey his word? మనం దేవుని యొక్క మాటలు పాటించడానికి సిద్ధంగా ఉన్నామా? Are we willing to stand for him? దేవుని కొరకు నిలబడటానికి ఆసక్తి కలిగి ఉన్నామా? This is what carving a new pathway, ఇదే దేవుని కొరకు ఒక నూతన మార్గాన్ని చెక్కుకోవడం, a righteous pathway, ఒక నీతి మార్గాన్ని మనం నిర్మించాలి. obeying pathway, సరైనటువంటి లోబడే మార్గాన్ని మనం నిర్మించాలి. and finally being faithful, remaining faithful until our end. చివరి వరకు కూడా విశ్వాసంగా నిలబడటానికి మనం ఈ మార్గాన్ని నిర్మించాలి. Most of the time our faith is like wavering faith. ఎక్కువ సార్లు మనకు విశ్వాసం అనేది కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి విధంగా ఉంటుంది. It depends on the situation. అది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. If we hope that it is going to come, అది మనకు ఒకటి మనకు వస్తుంది అని మనకు కనుక తెలిసినట్లయితే, and we say, "Yes, God is going to give me." ఇది దేవుడు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు అని మనం అంటాం. If you see the doors are shut, ఒకవేళ అది మనకు రాదు అని కనుక మనకు అర్థమైనట్లయితే, we simply say that it is not working. ఇది పని చేయట్లేదు అని మనం అంటాము. We don't depend on God. మనం దేవుని మీద ఆధారపడము. We will depend on God మనం ఎప్పుడు దేవుని మీద నిలబడతామంటే, without any expectations.
ఎటువంటి దేవుని దగ్గర నుంచి ఎటువంటి కార్యాన్ని ఆశించనప్పుడు, without any belief. ఎటువంటి విశ్వాసం లేకుండా The faith is, we will heard about faith. We will hear about faith in many contexts. విశ్వాసం గురించి అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాము. Bible is full of faithfulness and faith, talking about faith. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటుంది. Faith is what? Taking a stand for unseen things. విశ్వాసం అంటే ఏంటంటే కనబడినటువంటి వస్తువులు కూడా నమ్మటమే విశ్వాసము. Are we remaining faithful? మనము విశ్వాసంగా ఉంటూ ఉన్నామా? Not just once. ఒక్కసారి మాత్రమే కాదు. Not just twice. 2 సార్లు మాత్రమే కాదు. It is until our end. మన జీవితాంతం వరకు మనం అలాగ నిలబడుతూ ఉన్నామా? If we practice faithfulness, మనం గనుక విశ్వాసాన్ని మనం పాటించినట్లయితే and pass on the baton, ఆ యొక్క విశ్వాసం అనే బ్యాటర్ని మన తరాలకు గనుక మనం అందించినట్లయితే our children will win. మన పిల్లలు గెలుస్తారు. And together it is a winning team. మనందరం కూడా కలిసి ఒక గెలిచేటటువంటి ఒక గుంపుగా ఉంటాం. In the relay game, ఆ యొక్క రిలే గేమ్ లో ఆటలో the first person who carried the baton will not reach the finish line. మొట్టమొదటిగా బ్యాటన్ పట్టుకున్నటువంటి వ్యక్తి ఫినిష్ లైన్ దగ్గరికి చివరి వరకు వెళ్ళడు. The last person who hold the baton is the person who reaches the బ్యాటన్ పట్టుకున్నటువంటి లాస్ట్ చివరి పర్సన్ మాత్రమే ఆ యొక్క ఆ చివరి గమ్యానికి చేరుకుంటాడు. and no one else. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చేరుకోరు. Yet everyone considered as winners. కానీ అందరూ కూడా గెలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. Yet it is a winning team. ఎందుకంటే అది ఒక గెలిచేటటువంటి ఆ యొక్క గుంపు. If you pass on the baton, మనం గనక మన దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాటర్ని తరాలకు పాస్ చేసినట్లయితే, if your children reaches the heights, మన పిల్లలు గనక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినట్లయితే together we are the winners. కలిసి మనందరం కూడా గెలిచినట్లుగా ఉంటుంది. If our people in the church reaches the heights, మన యొక్క సంఘంలోని బిడ్డలందరూ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లయితే, children in our church are standing for God. ఒకవేళ మన యొక్క సంఘంలోని పిల్లలు దేవుని కొరకు నిలబడినట్లయితే, it is the winning moment for అది every one of us. అది మనందరికి విజయం అని మనం చూస్తూ ఉంటాం. In Joshiba's time, యెహోషువ యొక్క సమయంలో కూడా, if you see Joshiba, she had a great impact on the country. యెహోషువ తనకి చాలా ప్రభావితం చూపింది ఆ యొక్క యూదా సామ్రాజ్యం మీద. Do you know how many years the effect of this event? యెహోషువ యొక్క ప్రభావము ఎన్ని సంవత్సరాలు యూదా రాజ్యం మీద ఉందో తెలుసా? 178 years. 178 సంవత్సరములు. Israel was calm under the hands of God for 178 years. దేవుని యొక్క ఆ యొక్క చేతుల క్రింద ఇజ్రాయెల్ చాలా ప్రశాంతంగా ఉంది 178 సంవత్సరములు కూడా. Until the time of Uzziah. ఉజ్జయ వచ్చేంత వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా చూస్తాం. Together 178 years. మొత్తం కలిపి 178 She was సంవత్సరాలు. able to make a difference. ఆమె ఒక్కతే ఆ యొక్క వ్యత్యాసాన్ని చేయగలిగింది. She was able to break the chain of sin. ఆమె ఆ యొక్క పాపం అనే ఆ యొక్క సంఖ్యలను తెంచి She వేసింది. was able to preserve the seed of David. దావీదు యొక్క శేషాన్ని ఆమె కాపాడగలిగింది. And Joash was righteous in the sight of God. యోవాషు దేవుని దృష్టిలో చాలా నీతిమంతుడిగా ఉన్నాడు. And Bible says he was very lovable to God in Jehoiada's time. యెహోయాదా సమయంలో యోవాషు దేవునికి చాలా ప్రేమకరంగా ఉన్నాడని మనం చూస్తూ He ఉంటాం. was righteous in the sight of God. దేవుని దృష్టిలో చాలా నీతిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. With Jehoiada on his side, యెహోయాదా తన పక్కలో ఉన్నప్పుడు, Joshua on his side, యెహోషువ తన పక్కన ఉన్నప్పుడు, Joash did a reform things. యోవాషు చాలా గొప్ప గొప్ప పనులు He చేసినట్టుగా మనం made a చూస్తూ ఉంటాం. history. అతను ఒక చరిత్రను రచించాడు. You know what Joash did for the first time? He cleaned the temple and repaired the temple. యోవాషు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ఆలయాలన్నింటినీ కూడా అపవిత్రంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసివేశాడు. So basically in Ezekiel's time, it was the temple which was repaired. But before Ezekiel, in Joash's time, the minor works were done.
యెహెజ్కేలు యొక్క కాలంలో ఆ యొక్క ఆలయం అనేది నిర్మింపబడి ఉండొచ్చు. కానీ ముందుగా చిన్న చిన్న పనులన్నీ కూడా యోవాష్ టైంలోనే జరిగినాయి. he was able to make a history. అతని యొక్క చరిత్రను రాయగలిగాడు. Are we able to make? మనం అలాగ ఒక చరిత్రని చేయగలుగుతూ Are ఉన్నామా? we willing to make that history? ఒక చరిత్రను మనం రాయదలుచుకున్నామా? Do you want to be a part of that ఆ history? చరిత్రలో మనం కూడా ఒక భాగంగా అవ్వాలనుకుంటూ Do ఉన్నామా? you want to be a part of God's plan? దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగంగా ఉండాలనుకుంటూ ఉన్నామా? Are you willing to pass on the baton? ఆ యొక్క బ్యాటన్ ని మన తరాలకు మనం అందించదలుచుకుంటూ Are ఉన్నామా? you willing to take the stand? మనం ఆ యొక్క దేవుని కొరకు నిలబడదలుచుకుంటూ ఉన్నామా? Are you willing to break those chains? ఆ యొక్క of sin? సంఖ్యలను మనం తెంచడానికి సిద్ధపడి ఉన్నామా? These are the three simple lessons that we can learn from Joshua. ఒక 3 సులభమైనటువంటి అంశాలు మనం యెహోషువ యొక్క జీవితం నుండి నేర్చుకోవచ్చు. Take a stand on God's promises. దేవుని కొరకు, దేవుని యొక్క వాగ్దానాల కొరకు ఒక నిలబడడం. Take a stand for God. దేవుని కొరకు నిలబడటం. On His laws. ఆయన యొక్క ఆ యొక్క ప్రణాళికలు వాటిని బట్టి. Break the chains of sin. పాపపు ఆ సంఖ్యలను తెంచివేయడం. Break the chains of family norms. ఆ యొక్క కుటుంబం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క చెడు వాటి నుంచి ఆ యొక్క సంఖ్యలను తెంచివేయడం. Break the chains of cultures. ఆ యొక్క సంప్రదాయం నుండి కొన్ని సంఖ్యలను తెంచివేయడం. Break the chains of religious rules. మతాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వాటి నుంచి తెంచివేయడం. You know, in normal world we see many slogans. People who are fighting for worldly things. లోక సంబంధమైనటువంటి వాటి కోసం పోరాడుతూ అనేకమైనటువంటి ఆ యొక్క నినాదాలు చేస్తూ ఉంటారు ప్రజలందరూ One కూడా. such popular revolt is like break the chain of casteism. అలాంటి ఒకటి ఏంటంటే ఒక కులాల యొక్క సంఖ్యలను తెంచాలి అనేది. Casteism is nothing in sight of God. దేవుని దృష్టిలో ఈ యొక్క కుల వివక్ష అనేది ఏమీ ఉండదు. God have only one thing to see. అతను ఆ దేవుడు ఒకటే చూస్తాడు. Do you have the salvation? నీకు రక్షణ ఉన్నదా లేదా? To have that salvation and sustain it. దేవుని యొక్క రక్షణ పొందుకొని దాన్ని నిలబెట్టుకొనగలగటం. You need to have the relationship with God. అలాగే దేవునితో సంబంధం కలిగి ఉండటం. And the third one is, మూడోది ఏంటి అంటే, are we carving a pathway for our next generation? ఒక మన భావి తరాల కొరకు ఒక నూతన మార్గాన్ని మనం చెక్కుతూ ఉన్నామా? What type of path we are carving? ఎలాంటి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాము? It is going to be a great impact on them. అది వారి మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. If you are drunkard, ఒకవేళ మీరు తాగుబోతులుగా ఉన్నట్లయితే, children are going to see you and be the same. వారు మిమ్మల్ని చూసి అదే నేర్చుకుంటారు. If you are telling lies, మీరు అబద్ధాలు చెప్పేవారుగా ఉన్నట్లయితే, your children are seeing and do the మీ same. పిల్లలు కూడా దాన్ని అలవాటు పడి వారు కూడా అదే చేస్తారు. If you are mixing your hands with people of heathen, అపవాది సంబంధులతో మీ యొక్క చేతులు మీరు కలుపుతున్నట్లయితే, your children are watching, they do the same. మీ పిల్లలు కూడా అది గ్రహించి వారు కూడా అదే పని చేస్తారు. If you are being a hypocrite in the presence of God, దేవుని దృష్టిలో మధ్యస్థుడిగా నువ్వు ఉండదలుచుకుంటే, వేషధారిగా కనుక నువ్వు ఉండదలుచుకుంటే, your children are watching, they are going to be hypocrites. మీ పిల్లలు కూడా అది చూస్తూ అదే నేర్చుకుని వారు కూడా వేషధారిగా జీవిస్తారు. If you are sticking your heads to the TVs, మీ యొక్క తలలను టీవీలకు అతికించుకుని కనుక మీరు ఉన్నట్లయితే, if you bang your heads to the phones, మీ యొక్క తలను ఆ ఫోన్ల వైపే తిప్పి ఉంచినట్లయితే 24/7, 24 గంటలు కూడా your children are watching, they do మీ the same. పిల్లలు దాన్ని చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా అదే చేస్తారు. Whatever you do, మీరేం చేస్తారో you are carving a path for them. మీరు మీ పిల్లల కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. Break those old paths. ఆ పాత దారులను మీరు తీసివేయాలి. Carve a new path for ఒక them. నూతనమైనటువంటి మార్గాలను మనం సిద్ధపరచాలి. You be a righteous person. మీరు నీతిమంతులుగా ఉండాలి. ముందు Carve a path of righteousness. నీతిమంతమైనటువంటి మార్గాన్ని మీరు నిర్మించాలి. You obey the word of God. మీరు దేవుని యొక్క మాటల్ని వాటిని అంగీకరించాలి. Carve the path of gospel to them.
సువార్త అనే మార్గాన్ని వారి కొరకు మీరు నిర్మించాలి. You be faithful until your death. మీరు విశ్వాసులుగా ఉండాలి. They will see you and they will be faithful. మీ పిల్లలు దాన్ని చూసి వాళ్ళు కూడా విశ్వాసులుగా అంతం వరకు ఉంటారు. Don't worry, they are going to pass on this baton to their generation, next generation. ఏం భయపడదు. వాళ్ళ తరాల వారు ఇంక ముందు తరాలకు వారు ఆ యొక్క బ్యాటన్ని వారు అందిస్తారు. It's not going to end. ఇది అప్పుడే అంతమయ్యేటటువంటిది కాదు. Harvard University is one such example. హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ఎగ్జాంపుల్ దానికి. Being more than 1,000 years, still we can see university as number one. 1000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆ యూనివర్సిటీని ఒక గొప్ప యూనివర్సిటీగా మనం చూస్తూ ఉన్నాం. If we want to be number one in our lives, మన జీవితంలో మనం మొదటి స్థానంలో ఉండదలుచుకుంటే let's pass on this baton. ఈ బ్యాటన్ ని మనం మన తరాలకు అందిద్దాం. Let's pass on this baton of Christ to our next generation. క్రీస్తు అనే ఈ బ్యాటన్ ని మన తరాలకు అందిద్దాం. And we will be saved. అప్పుడు మనం రక్షింపబడతాము. And our generation, next generation will be saved. మరియు మన తరాలు కూడా And రక్షింపబడతాయి. the generations to come will be saved. రాబోయేటటువంటి తరాలు కూడా రక్షింపబడతాయి. And we will be Israelites for God. అప్పుడు మనందరము కూడా దేవునికి ప్రజలముగా ఉంటాము. No matter whoever comes, మధ్యలో ఎవరు వచ్చినా కూడా అది పెద్ద తేడా ఉండదు. people like Atalya will be there everywhere. అతల్య లాంటి వ్యక్తులు అనేక మంది మన యొక్క జీవితంలో ఉంటారు. But God will save the remnant. కానీ దేవుడు ఆ శేషాన్ని దేవుడు కాపాడుతాడు. And we should be that remnant. మనము ఆ యొక్క శేషంగా ఉండాలి. He's not going to look at the sand. అతను ఇసుక రేణువుల వైపు చూసేటటువంటి దేవుడు He's కాదు. going to look at the remnant and అతను save the శేషము remnant. వైపే మిగిలినటువంటి దాని వైపే Are చూసేటటువంటి you దేవుడు. part of that remnant? మనం ఆ యొక్క శేషంలో భాగంగా ఉంటూ Let us ఉన్నాము. pray, bow down our heads and pray. మనందరం కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. God, దేవా, help me to be your remnant. ఇదిగో నేను శేషముగా మేము ఉండటానికి సహాయాన్ని Help దయచేయండి. me to be saved. నన్ను రక్షింపబడటానికి మీరు సహాయాన్ని దయచేయండి. Give me your salvation. మీ యొక్క రక్షణను మీరు మాకు దయచేయండి ప్రభువా. Help me to be faithful until my end of life. నా జీవితాంతం వరకు కూడా విశ్వాసంతో ఉండటానికి సహాయాన్ని Help దయచేయండి. me to be a model to next generations to మా come. భావి తరాలకు ఉదాహరణగా నన్ను నా జీవితాన్ని చేయండి ప్రభువా. Help me to impact the next generations. మా యొక్క భావి తరాలను ప్రభావితం చేయలేనటువంటి స్థితిలో నన్ను ఉంచండి నాయన. Help them to be strong. వారు బలంగా ఉండటానికి నైనా మీరు సహాయాన్ని దయచేయండి ప్రభువా. Let us ask God to give his strength. దేవుని అడుగుదాం ఆయన యొక్క శక్తిని మనకి ఇవ్వాలని. God can use anyone. దేవుడు అందరితోనూ Meek, మాట్లాడేటటువంటి దేవుడు. lowly, anyone. ఎవరినైనా కూడా దర్శించగలిగినటువంటి దేవుడు. Women, men. పురుషులు It doesn't స్త్రీలు matter అనే to him. వ్యత్యాసం అతనికి లేదు. What are you? Where are you from? It doesn't matter to ఎక్కడి him. నుంచి వచ్చావు, ఏం చేస్తావు అనే ఆలోచన అతనికి ఉండదు. All he matters is whether you have the salvation, కేవలం రక్షణ మనకు ఉన్నదో లేదో చూసేటటువంటి whether దేవుడు. you have the relationship with God. దేవునితో సంబంధం కలిగి ఉన్నామో లేదో చూసేటటువంటి దేవుడు. Having a relationship with God is not just on Sunday. దేవునితో సంబంధం ఉండటం అంటే ఆదివారం మాత్రమే కాదు. It is until your death. ప్రతిరోజు కూడా మరణించేంత వరకు కూడా ఉండాలి. Are you willing to stand? దేవుని కొరకు నిలబడేటటువంటి మనస్సు మనం కలిగి ఉన్నామా? Are you having the sacrifice just like Joshua? యెహోషువ చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం కూడా చేయాలని ఆశిస్తూ ఉన్నామా? She knows what is ahead of her. ఆమెకు తెలుసు తన ముందు ఏమి రాబోతుందో అని. Still she was willing to కానీ stand for God's promise. దేవుని కొరకు నిలబడటానికి ఆ యొక్క త్యాగాన్ని చేసినట్లుగా మనం చూస్తూ She ఉన్నాం. can imagine what would happen. తర్వాత ఏమవుతుందో కూడా తను ఊహించగలిగింది. Yet she was willing to stand for the promise of God. తెలిసి కూడా భయంకరమైన పరిస్థితులు ఉంటాయని కూడా దేవుని కొరకు నిలబడాలని ఆలోచించింది. If someone aims at you with a gun and say, "Are you a Christian?" Are you ready to say, "Still, I am a Christian"? ఎవరైనా వచ్చి మీరు క్రైస్తవులా అని అడిగి మనల్ని వేలెత్తి చూపినప్పుడు నేను క్రైస్తవుని అని చెప్పేటటువంటి ఆ యొక్క నమ్మకము విశ్వాసం మనకుందా? Last Sunday we heard there will be many people asking many stupid questions. మనం పోయిన వారం విన్నాం అనేక మంది అనేక అనవసరమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అని. But do you have the answer? కానీ మన దగ్గర సమాధానం అయితే ఉందా? We are passing week by week. వారం వెంబడి వారం గడిచిపోతూ We are ఉంది. listening his word week by week. ప్రతి వారం కూడా దేవుని మాటలు వింటూనే ఉన్నాము. How much we are able to hold in our hands. ఎంతవరకు దేవునిలో మనం నిలబడగలుగుతూ ఉన్నాము. How much we are able to hold the information in our heart. దేవుని యొక్క వాక్యాన్ని మనకు హృదయాల్లో ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతూ ఉన్నాము.
Let us ask God. దేవుణ్ణి అడుగుదాం. God, I want to take a step today. దేవా, నేను ఈ దినాన ఒక ముందడుగు I వేయాలనుకుంటూ want to ఉన్నాను. stand for you. నేను నీ కొరకు నిలబడాలనుకుంటూ I want to ఉన్నాను. be strong. నేను దృఢంగా ఉండాలనుకుంటూ I ఉన్నాను. want to be like Mukambe, ముఖాంబే లాంటి very strong to break the chains. సంఖ్యలను తెంచేటటువంటి Give me శక్తివంతుడిగా strength to ఉండాలనుకుంటూ break ఉన్నాను. all my chains. నా యొక్క Father. సంఖ్యలన్నింటినీ కూడా తెంచుకోగలిగినటువంటి శక్తిని మీరు మాకు Break the దయచేయండి. chains of my addictions. ఇదిగో నా యొక్క వ్యసనాల నుంచి నేను ఆ సంఖ్యలను తెంచివేయండి Break ప్రభువా. the chains of my sin, Father. ఇదిగో నా యొక్క పాపముల నుంచి ఆ సంఖ్యలను తెంచివేయండి Break the ప్రభువా. chains of prayerless things. ఇదిగో ప్రార్థన లేనటువంటి ఆ యొక్క పనులన్నీ నేను ఆ యొక్క సంఖ్యలన్నింటినీ కూడా Break the తెంచివేయండి chains ప్రభువా. of unfaithfulness, ఇదిగో Father. నేను మీకు నమ్మకం లేనటువంటి వారిగా ఉన్నటువంటి ఆ యొక్క Break the సంఖ్యలను chains of తెంచివేయండి. wickedness, Father. ఇదిగో ప్రభు, కపటము కలిగినటువంటి ఆ యొక్క మనస్సును మీరు తీసివేయండి Break the ప్రభువా. chains of hypocrisy, Father. ఇదిగో ప్రభు, నేను వేషధారులంగా ఉన్నటువంటి ఆ యొక్క సంఖ్యలను తెంచివేయండి నాయన. Help me to be your eminent Father. ఇదిగో నేను మీ యొక్క శేషముగా నేను నింపడానికి సహాయాన్ని దయచేయండి. God is very clear about his decision. ఇదిగో మీ యొక్క ప్రణాళికల కొరకు నాయన మీరు చాలా క్లియర్ గా ఉన్నారు నాయన. He is very clear. He's not going to save the sand. దేవుడు ఇదిగో ఇసుక రేలును రక్షించడానికి సిద్ధంగా లేడు. He's not going to look at the sand. ఆ యొక్క ఇసుక రేణు వైపు చూడటానికి దేవుడు లేడు. He's going to look at the remnant. కేవలము శేషము వైపు మాత్రమే దేవుడు చూస్తున్నాడు. Be a part of that remnant. మనం ఆ యొక్క శేషంలో పాలుభాగస్తులం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, దయగలనైనా ప్రేమ కలిగినటువంటి తండ్రి, నేను మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నైనా యెహోషువ జీవితంలో నేర్చుకున్నటువంటి ఆ యొక్క 3 పాఠాలు ప్రభా మేము నేర్చుకుని ప్రభా ముందుగా మీ కొరకు నిలబడేటటువంటి మనస్సు, అలాగే ప్రభా నైనా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సంఖ్యలను తెంచేసుకోవాలనే మనస్సును మీరు మాకు దయచేయండి. అలాగే ప్రభా మా యొక్క తరాల కోసం, మా యొక్క పిల్లల కోసం ఇదిగో నూతనమైనటువంటి మార్గాలను, క్రీస్తు మార్గాలను మేము నిర్మించే వాళ్ళంగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఇదిగో ప్రభా ఇదిగో ప్రభానైనా ఎక్కడ దుష్ట శక్తులకి నైనా మేము లోబడేవారిగా కానీ, వాటి వైపు తిరిగేవారిగా కానీ, వాటికి నైనా బానిసలం అయ్యేవారిగా కానీ ఉండనీయకుండా ప్రభువా మీ కొరకు జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య